ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. లైట్లు పరలోకమందున్న మా కన్న తండ్రి, మీరు మా పట్ల చూపించిన అధిక ప్రేమ వల్ల మేము ఈ రోజున ఇక్కడ కూడుకోగలిగాము. ఈ మాటలను ధ్యానించడానికి సిద్ధపడగలుగుతున్నాము. దేవా, ఈరోజు చెప్పుకోబోయే పాఠంలో మీరు తోడుండండి. దీనిలోని భావాలు మీ పిల్లలు గ్రహించి దాని ప్రకారం బ్రతకాలి అనే తలంపులను మీ పిల్లలకు తెలియచేయమని చిన్న ప్రార్థన అంగీకరించమని క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్. హెవెన్లీ సేఫ్టీ లాకర్. పరలోక రాజ్యపు తాళపు చెవిగా మీకు చెప్పాను. హెవెన్లీ సేఫ్టీ లాకర్. సాధారణంగా ఈ సేఫ్టీ లాకర్ అనే మాటను మనం బ్యాంకులకు సంబంధించిన విషయాల్లో వింటూ ఉంటాం. లాకర్స్, సేఫ్టీ లాకర్స్. ఈ రోజున ప్రపంచంలో ధనాన్ని దాచుకోవడానికి ఎన్నో కొత్త కొత్త పద్ధతులు వచ్చేసాయి. ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఈ రోజున ధనాన్ని దాచుకోవడానికి మనిషి ఇష్టపడుతూ ఉంటాడు. కారణం ఏంటంటే ధనవంతుడు కావాలి అనే ఒక ఆశ. కష్టపడి సంపాదించింది జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మరి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి అనారోగ్యం రావచ్చు, లేకపోతే పరిస్థితులు తారుమారు కావచ్చు, డబ్బు అవసరం కావాల్సి రావచ్చు. కాబట్టి ధనం దాచుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి భావించి తాము సంపాదించిన డబ్బును జాగ్రత్తగా దాచుకోవడానికి ఈ రోజున ప్రయత్నం చేస్తున్నారు. డబ్బు ఉంటే మనిషికి ధైర్యం ఉంటుంది. మొట్టమొదట మనందరికీ తెలిసిందే. డబ్బు ఉన్న వాళ్లకు ధైర్యం ఎక్కువ ఉంటుంది. చాలా మంది ముందు జాగ్రత్త చర్యలుగా ధనాన్ని దాచుకుంటూ ఉంటారు. బ్యాంకుల్లో దాచుకుంటూ ఉంటారు. అలాగే ఇళ్లలో కూడా కొంతమంది సేఫ్టీ లాకర్స్ అనే వాటిని పెట్టుకుంటూ ఉంటారు ధనవంతులు. సేఫ్టీ లాకర్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది. చూడండి ఒకసారి ఎలా ఉంటుందో. లాకర్స్. ఇది లాకరు. దీన్ని కాస్ట్ ఐరన్, తెలుగులో ఏమంటారండి దాన్ని? కాస్ట్ ఐరన్ ఏమంటారు? అది ఏదో గుర్తు రావట్లేదు. కాస్ట్ ఐరన్ ఏమంటారు జాన్సన్ గారు? లేదండి, కాస్ట్ ఐరన్తో దీన్ని తయారు చేస్తారు. ఇందులో కొన్ని అరలు ఉంటాయి. దీనికి ఒక తాళం ఉంటుంది, మార్చాలి. ఆ తాళంతో దాన్ని ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఈ తాళం కాస్త పోయి కంప్యూటరైజ్డ్ లాకింగ్ సిస్టమ్ కూడా వచ్చేసింది. సాధారణంగా ఈ సేఫ్టీ లాకర్స్, ఇది చూసారా, ఇది ఒక రకమైన పద్ధతిలో ఉంటుంది. అందులో డబ్బు కానీ బంగారం కానీ
ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, విలువైన పత్రాలు ఏమైనా ఉంటే వాటిని అందులో పెట్టుకుంటారు. దానికి ఒక సీక్రెట్ కోడ్ ఉంటుంది. అది తిప్పినప్పుడు మాత్రమే అది ఓపెన్ అవుతుంది. మనం చాలా సినిమాల్లోనూ చూసుంటాం ఇలాంటివన్నీ. మనం ధనవంతుల ఇళ్లలో ఇది ఎక్కువగా ఉంటుంది. రెండవది బ్యాంకుల్లో ఉంటుందండి. బ్యాంకుల్లో సేఫ్టీ లాకర్ల సదుపాయం కలదు అనే మాట మనం బయట రాసి ఉండడాన్ని మనం చూస్తుంటాం. సేఫ్టీ లాకర్ల సదుపాయం కలదు అంటే మీ బంగారు వస్తువులు కానీ, మీ డాక్యుమెంట్స్ కానీ, మీ డబ్బు కానీ మీరు తిన్నగా లాకర్లలోనే పెట్టేసుకోవచ్చు. అందులో తాళం వేసి, ఒక పెద్ద బీరువా ఉందనుకోండి, ఆ బీరువాలో దాదాపు బీరువాని 30 భాగాలుగా చేస్తారు. 30కి 30 తాళాలు ఉంటాయి. ఒక తాళం మన దగ్గర ఉంటే మరొక తాళం బ్యాంకులో ఉంటుంది. ఇలా ఉంటుందన్నమాట. ఇవన్నీ లాకర్స్, సేఫ్టీ లాకర్స్, భద్రతను కల్పించి లాకర్లు. ఈ మనకు చాలా తేలికగా కనిపిస్తున్న దీనిని కట్ చేసి డోర్ ఓపెన్ చేయాలి అంటే వెల్డింగ్ మిషన్తో కట్ చేస్తే 36 గంటలు పడుతుంది. ఎందుకంటే నేను బ్యాంకులో చేశానండి క్యాషియర్గా. నేను చేసిన గోదావరి గ్రామీణ బ్యాంకులో 2 సేఫ్టీ లాకర్స్ ఉండేవి. అందులో ఒకటి దాని నిండా ఇలాంటి రకరకాల హార్లు ఉంటే కస్టమర్స్ అందులో బంగారం అది దాచుకునేవారు. వాడు వచ్చినప్పుడు వాడితో పాటు మనం కూడా వెళ్ళాలి. వాడు ఒకసారి తిప్పుతాడు, రెండోసారి మనం తిప్పాలి, మళ్ళీ ఇంకొకసారి అతను తిప్పుతాడు, మళ్ళీ నేను తిప్పాలి. అప్పుడే ఓపెన్ అవుతుంది. లేకపోతే 2 తాళాలలో అంటే ఏ ఒక్క తాళాలకు అది ఓపెన్ అయిపోదండి. విచిత్రం ఏంటంటే మన దగ్గర ఒక తాళం ఉంది కదా, వాళ్ళ దగ్గర ఒక తాళం ఉంది కదా, మన దాంట్లో ఉన్నది వాళ్ళు కొట్టేస్తారేమో అని డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న తాళంతో అది ఓపెన్ కాదు. అలాగే మన దగ్గర ఉన్న ఒక్క తాళంతోనే అది ఓపెన్ అయిపోదు. 2 తాళాలు పెట్టి తిప్పాలి. అలాగే టోటల్ సేఫ్టీ లాకర్ కూడా టోటల్గా దీన్ని బయట నుంచి లాక్ చేసినప్పుడు కూడా నా దగ్గర ఒక తాళం ఉండేది, మేనేజర్ దగ్గర ఒక తాళం ఉండేది. నేను తిప్పిన తర్వాత అతను తిప్పాలి, మళ్ళీ నేను తిప్పిన తర్వాత అతను తిప్పితే తప్ప ఓపెన్ కాదు సేఫ్టీ లాకర్స్. దీన్ని కట్ చేసి తీయడానికి 36 గంటలు, చేతితో రంపంతో కోయటం కాదండి, వెల్డింగ్ మిషన్తో కట్ చేయడానికి 36 గంటలు పడుతుందట. గ్యాస్ వెల్డింగ్ ఏదో మొత్తానికి గ్యాస్ వెల్డింగ్తో కట్ చేయడానికి అంత దృఢంగా దీన్ని తయారు చేస్తారు. కారణం ఏంటంటే మనిషి సంపాదించుకున్న సొమ్ము అందులో ఉంటుంది. ప్రేమ దేవుని పిల్లారా, ఇవన్నీ కూడా నేడున్న సమాజం డబ్బు దాచుకోవడానికి ఉపయోగిస్తున్న పద్ధతులు అని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ డబ్బును దాచుకునే బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఇది ప్రపంచంలో ఒక బలమైన వ్యవస్థగా ఈరోజు రూపుదిద్దుకున్నాయి అని మనం చెప్పుకోవచ్చు. మన ఇంట్లో డబ్బులు ఉన్నదనుకోండి, ఇంట్లో పెట్టు కూర్చోవడానికి మనకి భయం కలుగుతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంకులో వేసేస్తాం. దానికి వాళ్ళు వడ్డీ కూడా ఇస్తారు. మన ధనాన్ని అక్కడ దాచుకుంటే సంవత్సరానికి ఎంతని వాళ్ళు వడ్డీ కట్టిస్తారు. ఇలాగ సేవింగ్స్ అకౌంట్స్ డిపాజిట్స్ అని, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్స్ అని, కరెంట్ డిపాజిట్స్ అని, ఇలా రకరకాల పద్ధతులు ఈ రోజున మనం బ్యాంకింగ్ రంగంలో చూస్తూ ఉంటాము. ఇకపోతే డబ్బు దాచుకోవడానికి అనుసరిస్తున్న మరొక పద్ధతి ఏమిటంటే చిట్ ఫండ్ కంపెనీలు. చిట్ ఫండ్ కంపెనీలో కూడా డబ్బు దాచుకుంటూ ఉంటారు. మన ఇళ్ళ దగ్గర చీటీలు కట్టడం అంటారు చూశారు. కువైట్లో కూడా చీటీలు ఇది కూడా చాలా ఎక్కువగా ఉన్నది. చీట్లు వేయటం, చీట్లు పాడటం, ఆ పాడుకున్నది తీసుకుని ఏదో అవసరాలు తీర్చుకోవటం, ఇలాగా అంటే తాము దాచుకుందాం అనుకున్న డబ్బుని ఫలానా చోట దాచుకోవటము. ఇలాగా మనిషి తనకున్న డబ్బుని దాచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. అయితే బ్యాంకులు కూడా దివాలా తీసేసిన సందర్భాలు మనకు తెలుసు. బ్యాంకులు కూడా, అవునా కదా? హైదరాబాద్లో ఉన్న చార్మినార్ అనే బ్యాంకు ఒక ప్రైవేట్ బ్యాంక్, అది ప్రభుత్వ రంగ సంస్థ కాదు, ప్రైవేట్ బ్యాంకు ఎత్తేసారు ఒక రాత్రికి రాత్రే. కొన్ని వేల మంది డిపాజిటర్స్, డబ్బును అందులో దాచుకున్న వాళ్ళు, పెట్టుబడి పెట్టిన వాళ్ళు,
లేదా దాచుకున్న వాళ్ళు గగ్గోలెత్తిపోయారు. ఇకపోతే చిట్ ఫండ్ కంపెనీలు ఇలాంటి చిన్న చిన్న బ్యాంకులు ఎత్తిసేయడం అన్నది మనం రెగ్యులర్గా చూస్తున్నాం. వీటిని వైట్ కాలర్ నేరాలు అంటారు, ఆర్థిక నేరాలు. నేను విశాఖపట్నంలో రిపోర్టర్గా చేస్తున్నప్పుడు ఇలాంటివి చాలా చూసేవాడిని. పోలీస్ కమిషనర్ పదే చెప్తూ ఉండేవాడు, మీరు ఎవరు పడితే వాళ్ళ దగ్గర డబ్బులు దాచేసుకోకండి. మీరు ఏ చిట్ ఫండ్ కంపెనీలో ఉన్న డబ్బులు పెట్టాలి అనుకున్నప్పుడు ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఒక్కసారి దాని విషయం ఏంటో మేము నీకు తెలుస్తాము, తర్వాత మీరు దాచుకోవచ్చు నిర్భయంగా అని చెప్పి అతను చెప్తూ ఉండేవాడు. అయితే వీళ్ళు వెనక ముందు ఆలోచించకుండా చిట్ ఫండ్ కంపెనీలో డబ్బులు పెట్టడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇచ్చే వడ్డీ. పబ్లిక్ సెక్టార్లో ఉన్న బ్యాంకుల కన్నా ఈ చిట్ ఫండ్ కంపెనీల వాళ్ళు ఇచ్చే వడ్డీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బు దాచుకోవడానికి మన వాళ్ళందరూ త్వరపడుతుంటారు. అలాగే దాచుకున్న వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది. శ్రీరామ్ చిట్స్ అనగా ఆ మధ్య శ్రీరామ్ చిట్స్లో ఏదో చీటింగ్ జరుగుతుందని చెప్పి రాజమండ్రికి చెందిన ఎంపీ, అతని పేరు గుర్తురాట్లేదు, అతని వయసులో పెద్దవాడు, ఉండవల్లి అరుణ్ కుమార్, అతను ఈయన ఎస్పెషల్లీ రామోజీరావు మీద, ఈనాడు సంస్థల మీద చాలా దుమారం లేవదీసేటప్పటికి ఏమైందంటే జనాలు క్యూలు కట్టేసి ఎక్కడికక్కడ అప్పటికప్పుడు తమ డబ్బును విత్డ్రా చేసుకోవడానికి ప్రయత్నం చేయడాన్ని మనం టీవీలో చూసాం. ప్రేమదేవుని పిల్లారా, ఇలాగా బ్యాంకింగ్ వ్యవస్థల్లో ప్రజలు కొంతవరకు లాభాన్ని తెచ్చుకోవడం, కొన్నిసార్లు నష్టపోవడం కూడా జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. ఇకపోతే మనుషులు ఈ రోజున డబ్బు దాచుకోవటానికి ఉపయోగించే బ్యాంకులు ఈ రోజున భారతదేశంలో నేషనల్ బ్యాంక్స్ 21 ఉన్నాయండి. నేషనల్ బ్యాంకులుగా పేరు పొందినవి 21 ఉన్నాయి. 1 కాదు, 2 కాదు. నేషనల్ బ్యాంక్స్, ఆంధ్ర బ్యాంకు, స్టేట్ బ్యాంకు, హైదరాబాద్, ఆ బ్యాంకు, ఈ బ్యాంకు, ఇవన్నీ కలిపి టోటల్గా పెద్ద బ్యాంకులన్నీ 21. ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే 8 రకాలు ఉన్నాయండి. 8 టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ మనం ఎస్బీఐలో చూడకున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇదంతా ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. ఇకపోతే రూరల్ బ్యాంక్స్ అంటారు, రీజనల్ రూరల్ బ్యాంక్స్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అంటారు. ఒక పెద్ద బ్యాంక్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర బ్యాంక్ ఉన్నది. ఆంధ్ర బ్యాంకు ప్రతి ఊళ్ళోకి వెళ్ళి బ్యాంకును పెట్టేయలేదు, ఎందుకంటే అది ఒక పెద్ద వ్యవస్థ. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే గ్రామీణ ప్రాంతాలకు సహితము తమ సేవలు అందించాలి, గ్రామీణులకు కూడా డబ్బు దాచుకునే అవకాశం కల్పించాలి, వాళ్లకు కూడా డబ్బులు వడ్డీలకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాలను కవర్ చేయడానికి వాళ్ళు కొన్ని బ్యాంకులను ఒక ప్రత్యేక విభాగంగా రూపొందించారు. వాటి పేరే గ్రామీణ బ్యాంకులు. గోదావరి గ్రామీణ బ్యాంక్ అని ఒకటి ఉండేది, అందులోనే నేను పనిచేశాను. ఇకపోతే ప్రైవేట్ సెక్టార్లో ఉన్న బ్యాంకులు 19 ఉన్నాయంటే, 19 రకాలైన బ్యాంకులు ప్రైవేట్ సెక్టార్లో ఉంటే భారతదేశంలో ఫారిన్, ఈ విదేశాలకు చెందిన బ్యాంకులు 32 పనిచేస్తున్నాయి. ఇకపోతే ఈ బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లు ఎలా ఉంటాయో మీ అందరికీ తెలిసిందే, నాకన్నా బాగా మీకు తెలుస్తుంది. బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లు ఈ రోజున గతంలో 5 సంవత్సరాలకి మనం వేసిన డబ్బు రెట్టింపు అయ్యేది గుర్తుందా మీకు? నా చిన్నప్పుడు 4 ఏళ్ళకే 10,000 వేసామనుకోండి, 4 ఏళ్ళకి 20,000 అయిపోయాయి. ఇప్పుడు తర్వాత దాన్ని 5 చేశారు, తర్వాత ఇప్పుడు 8 ఏళ్లకు 9 ఏళ్ళకు అనుకుంటా. 8 ఎన్ని సంవత్సరాలకి? 7 ఇయర్స్గా 7-8 సంవత్సరాలకు కానీ మనం వేసిన డబ్బు రెట్టింపు కావటం లేదు. లేకపోతే ప్రపంచంలో అత్యధిక బ్యాంకులు ఉన్నది ఏమండి అమెరికాలోట. 7,500 బ్యాంకులు ఉన్నాయటండి అమెరికాలో. ఒక్క అమెరికాలోనే 7,540 బ్యాంకులు ఉంటే ప్రపంచంలో అత్యంత ధనాన్ని దాచిపెట్టిన బ్యాంకుగా స్విట్జర్లాండ్లోని స్విస్ బ్యాంకులు ప్రతిష్టను మూట కట్టుకున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద అమౌంట్ను దాచిపెట్టే బ్యాంకులుగా స్విట్జర్లాండ్లో ఉన్న స్విస్ బ్యాంక్స్ అంటారు వీటిని. ఈ స్విస్ బ్యాంకుల గురించి మనకు తెలుసు. ఆ బ్యాంకుల్లో కనుక డబ్బు ఎవరైనా జమ చేస్తే వాటి వివరాలను బయట పెట్టడం అనేది అసంభవం. స్విట్జర్లాండ్ గవర్నమెంట్ ఆ భరోసా వినియోగదారుల కంటే కస్టమర్స్కి ఇస్తుంది. ఈ స్విట్జర్లాండ్లో అత్యధిక డబ్బులు దాచుకున్న దేశం ఏదో మీకు తెలుసా అండి?
కాదండి, పాకిస్తాన్. 9,200 కోట్లు, 9,200 లక్షల కోట్లు దాచుకున్న దేశంగా పాకిస్తాన్ మొదటి స్థానంలో ఉంటే, 9,000 లక్షల కోట్లు దాచుకున్న దేశంగా భారతదేశం రెండవ స్థానంలో నిలబడింది. ఇదంతా కూడా అక్రమార్జన, అన్యాయంగా సంపాదించిన సొమ్ము మాత్రమే. ఓకేనండి. ఇకపోతే దీనిలో అధిక శాతం బ్లాక్ మనీ, అంటే స్విట్జర్లాండ్లో అంటే కేవలం అక్రమంగా సంపాదించిన సొమ్మే కాకుండా న్యాయంగా సంపాదించిన సొమ్మును కూడా దాచిపెట్టుకుంటూ ఉంటారు. అందులో బ్లాక్ మనీ హైయెస్ట్ పర్సంటేజ్లో దాచుకున్న దేశం భారతదేశం. దాచుకున్నారు మన దేశంలో వాళ్ళందరూ. ఇకపోతే విచిత్రమైన విషయం ఏంటంటే 250 సంవత్సరాల పాటు ఇంగ్లాండ్ దేశానికి చెందిన వీళ్ళు, బ్రిటిషర్స్, ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలించారు. 250 సంవత్సరాలలో వీళ్ళు దోచుకున్న సొమ్ము ఎంతంటే, భారతదేశం నుంచి దోచుకెళ్ళింది 350 లక్షల కోట్లు. 350 లక్షల కోట్ల రూపాయలను భారతదేశం నుండి ఇంగ్లాండ్ దేశానికి తరలించారు 250 సంవత్సరాలలో. ఇప్పుడు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం చెప్పమంటారా? మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 60 అయిందా? వచ్చిన ఈ 60 సంవత్సరాల్లో భారతీయులే భారతదేశంలోని 330 లక్షల కోట్లను దోచేసుకున్నారు ఇప్పటికే. 250 సంవత్సరాలలో ఇంగ్లీష్ వాళ్ళు 350 లక్షల కోట్లను దోచుకుంటే, కేవలం 60 నుంచి 62 సంవత్సరాల మధ్యకాలంలోనే ఇండియన్స్ తమ దేశంలో ఉన్న 330 లక్షల కోట్లను దాచేసి తరలించేశారు బయట దేశాలకి. దాచేసుకున్నారు స్విట్జర్లాండ్లో, స్విస్ బ్యాంకుల్లో. ప్రియమైన దేవుని పిల్లారా, మనిషి డబ్బుని దాచుకోవటం మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి. కొంతమంది మనుషులు కలిసి ఒక వ్యవస్థగా ఏర్పడి డబ్బు మా దగ్గర దాచుకోండి అని చెప్పినప్పుడు వారి మాటలు నమ్మి, వాళ్ళు ఇస్తున్న ప్రకటనల మీద నమ్మకంతో, దానికి ప్రభుత్వం ఇస్తున్న భరోసాను చూసి, ఏమండి, డబ్బు దాచుకోవడానికి ఈ రోజున ప్రపంచంలో ఉన్న మనుషులందరూ సిద్ధపడుతున్నారు. అవునా? మనం కూడా అలా దాచుకోవడానికి సిద్ధపడ్డాం. ఒక మనిషి మాటను నమ్ముతున్న మనిషి, ఏమండి, దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికీ దేవుడి మాటను మరి ఎందుకు నమ్మడో అర్థం కాదు. మనిషి ఏ రకమైన భరోసాను ఇవ్వలేడు. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్ర బ్యాంక్ ఎత్తేసింది అనుకుందాం, పబ్లిక్ సెక్టార్ కంపెనీ. ఓకేనండి, ప్రభుత్వం అండర్లో పనిచేస్తున్న ఆంధ్ర బ్యాంక్ ఎత్తేసింది అనుకోండి, దానికి ఎవరు దానికి బాధ్యులు? ఎవడు తీసుకొచ్చిస్తాడు మన సొమ్మని? ఎవడు తీసుకురాలేడండి. అవునా? అంటే ఒక మనిషి ఇస్తున్న ప్రకటనను, ఒక వ్యవస్థ ఒక సంస్థ ఇస్తున్న ప్రకటనను నమ్మగలుగుతున్నాం, కానీ దేవుడి మాటను నమ్మలేకపోవడం అనేది చాలా బాధపడాల్సిన విషయం. దేవుడు అంత నమ్మకం లేనివాడా? ఆయన మీద నమ్మకం ఉంచలేమా అని మనం ఆలోచిస్తేనండి, దేవుడిచ్చినంత భరోసా ఈ ప్రపంచంలో మనిషి ఇవ్వలేడు, ఇవ్వబోడు కూడా. మనిషికి దేవుడిచ్చినంత భరోసా, ఏమండి, మరొకరు ఇవ్వలేరు. దేవుడు ఎంత భరోసా ఇస్తున్నాడో తెలుసా అండి మనిషికి? తెల్లవారి మనం డ్యూటీకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా తెల్లవారి తీరాలి. ఈ రాత్రికి సూర్యుని మాయం చేసేసాడు అనుకోండి దేవుడు, మన పరిస్థితి ఏంటి? పోనీ అలాంటి సందర్భాలు ఎప్పుడైనా జరిగాయా? రాత్రికి రాత్రి సూర్యుని మాయం చేసేసిన సందర్భాలు ఎప్పుడైనా జరిగాయా? లేదు. దేవుడు నమ్మకం ఇచ్చాడు, తెల్లవారుతుంది అన్నాడు. సూర్యుడు ఉదయిస్తాడు అన్నాడు, సూర్యుడు ఉదయిస్తున్నాడు. రాత్రి వస్తుంది అన్నాడు, రాత్రి వస్తుంది. నువ్వు పీల్చుకోవడానికి గాలి ఉంది అన్నాడు, గాలి ఉన్నది. రేపు గాలి ఉంటుంది, ఎల్లుండి కూడా గాలి ఉంటుంది. ఏమండి, నువ్వు తినడానికి ఆహారం పెడుతున్నాను అన్నాడు, అప్పుడు దేవుడు పెట్టిన ఆహారం ఈ రోజు వరకు తరిగిపోలేదు.
ఆ రోజు దేవుడు ఉంచిన ఏ వనరు అయినా సరే, వేల కోట్ల సంవత్సరాల క్రితం దేవుడు చేసి పెట్టిన ఏ వనరు కూడా ఈనాటి వరకు తరిగిపోలేదు, మనిషికి ఉపయోగపడుతూనే ఉంది. అంత భరోసా ప్రతి విషయంలోనూ చూపించిన దేవుడు ఏమండి, మనుషులు డబ్బులు దాచుకునే పద్ధతిలో కూడా భరోసా ఇచ్చాడు. ఎక్కడ దాచుకోమన్నాడంటే, నా దగ్గర దాచుకోండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనాన్ని చూడండి ఒకసారి. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకోండి. పరలోకము, దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఏమండి, పరలోకంలో ఉన్న దేవుడు మీరు డబ్బు దాచుకోవాలనుకుంటున్నారా? నా దగ్గర దాచుకోండి అని దాని ముందు ఒక మాట మాట్లాడుతాను చూడండి. 19వ వచనం. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇది దేవుడు చెప్పిన మాట. హెవెన్లీ సేఫ్టీ లాకర్. ఏంటి అక్కడ కోసుకొసలు? ఇలా రా, రాసుకునేవా మీ నాన్నే? ఇలా రా, ఇక్కడ రా, ఎక్కడ కూర్చో, రాయలాగా అక్కడ కూర్చో, మీ బాబు అక్కడ కూర్చో, కుర్చీ తెచ్చుకుని అక్కడ వేసుకో, దాని మీద కూర్చో, దాని మీద కూర్చో, కూర్చో, అక్కడ కూర్చో. ఏంటది? భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు చెప్పాడండి. చెప్పాడు కదా. కూర్చుకోవట్లేదు ఎవరోను, కూర్చుకోవట్లేదు ఎవరోను. అదే దాచుకోవటం, కూర్చుకోవడం. దాచుకుంటున్నారు లేదా? కూర్చుకుంటున్నావా లేదా? భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు అంటే దాచుకోవద్దు. దాచుకుంటున్నావా? ఏ చూసారా అండి, ఈ మాట ఎవరికి తెలీదో తెలుసా అండి? ఏమండి, హైందవ సహోదరులకు తెలియదు, తప్పలేదు. ఇస్లాం వాళ్ళు దీన్ని పట్టించుకోరు, మనం ఒప్పుకుంటాం దానికి. కానీ దేవుని మాటలను గౌరవించనిది ఎవరో తెలుసా అండి? క్రైస్తవులు. ఎంత బాధాకరమైన విషయం అంటేనండి, అధిక శాతం మంది స్విస్ బ్యాంకుల్లోనూ వాటిలోనూ డబ్బులు దాచుకున్న వాళ్ళు అమెరికా, బ్రిటన్, ఈ వెస్ట్రన్ కంట్రీస్ వాడండి. ఎక్కువ అకౌంట్లు ఉన్నది ఏ దేశానికో తెలుసా అండి? ఇంగ్లాండ్ దేశానికి. అదొక క్రైస్తవ దేశం, తెలుసా మీకు? స్విస్ బ్యాంకులో హైయెస్ట్ అకౌంట్స్ ఉన్నది ఇంగ్లాండ్ అండి. దేవుని పిల్లారా, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఎంత వివరంగా చెప్పాడండి. నాకు తెలిసి క్రైస్తవులు ఎవ్వరూ కూడా ఈ వచనాన్ని చదువుకోరు. ఒకవేళ పొరపాటును బైబిల్ తీసి చదివేటప్పుడు ఈ వచనం మన కంటికి కనపడినా వెంటనే దాటేస్తుంది అంతే. ఎందుకంటే అసలు మనకు నచ్చని, ప్రపంచంలో క్రైస్తవుడైన వాడికి నచ్చని మాట. మరి ధనం కూర్చుకోకపోతే ఎలా అండి? ఎలా బతుకుతామండి? రేపు వదిన జబ్బు రావచ్చు, రేపు మరొకటి రావచ్చు. ఈ రోజున ఏదో 4 రాళ్ళు సంపాదిస్తున్నాం, సంపాదించిన ఈ రాళ్ళలో ఒక 2 రాళ్ళు వెనక్కి ఇకపోతే, అవునా, రేపు వదిన మన పరిస్థితి ఏంటి? సహజంగా అందరికీ ఉన్న ఆలోచన ఇది, అవునా కదా? నేను కూడా కోవిడ్ వచ్చిన కొత్తలో
మా అమ్మగారు చెప్పారు, "రే నువ్వు కోవేట్ ఎందుకు వెళ్తున్నావో తెలుసు కదా, మనం చాలా పేదవాళ్ళం, మనకు కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేదు. మేము ఒకే ఒక రూమ్లో ఉండేవాళ్ళం అండి, చిన్న రూమ్ అనమాట, అందులోనే వంట, అందులోనే పడుకోవటం మా అమ్మగారు నేను. ఈ రోజుకి మాకు సొంత ఇల్లు అనేది లేదండి, మేము ఉండట్లేదు" అని చెప్పి పంపించారు. మేము చాలా మంచి కసితో వచ్చాను కోవేట్. అంతు తీరి డబ్బు సంగతి ఏంటో తెలుసని వచ్చానండి నేను. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత నా దేవుడు నన్ను ప్రేమించి, నేను ప్రేమించకపోయినా నా దేవుడు నన్ను ప్రేమించి నా మనోనేత్రాలు వెలిగించి ఆయన మహాజ్ఞానాన్ని నాకు ఇచ్చారు ఆయన. కాబట్టి నేను ఈ రోజున ఇలా చెప్పగలుగుతున్నాను మీ అందరి ముందు. ఇక్కడికి వచ్చిన తర్వాత నిజం తెలుసుకున్న నేను, ఏమండి, డబ్బుకు దూరం అవటం ప్రారంభించాను. మొట్టమొదట నేను వేసిన ఒక వెధవ ప్రణాళిక ఒకటి మీకు చెప్తాను వినండి. నేను డేవిడ్ గారి కంపెనీలో జాయిన్ అయిన తర్వాత అప్పటి వరకు నా జీతం 60 దినార్లే, ఒక్కసారిగా 100 దినార్లకు వెళ్ళింది. ఆలోచించాను. 100 దినార్లతో ఏం 120 దినార్లు అన్నాడు ఫస్ట్. 120 దినార్లతో ఏం చెయ్యాలి అసలు? 120 దినార్లు అంటే మాటల 40 దినార్ల నుంచి 60 దినార్లు జీతం తీసుకునేవాడికి ఒక్కసారి కదా రెట్టింపు అయిపోయిందని ఎలా ఉంటుంది? సరే, ఇక్కడ ఖర్చు ఎంత అవుతుంది, ఇంటి దగ్గరికి ఎంతకు పంపిస్తాం, ఖచ్చితంగా 2 సంవత్సరాలకి ఇల్లు కట్టేసేయచ్చు అని ప్లాన్ చేసాం. అంటే నెక్స్ట్ మంత్ మా వాడికి యాకేసి, "నువ్వు ఖాదిమి కాదు, నీకు 120 దినార్లు ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు, నీకు 100 ఇస్తున్నావు" అన్నాడు. దేవుని పిల్లారా, మనిషికి ధనం మీద ఉన్నంత మక్కువ ఈరోజు దేవుడి మీద లేదండి, లేదు. దేవుడి మాటలను గౌరవిస్తున్నాం, దేవుడు మాకు తెలుసు, దేవుడు రాయించి ఇచ్చిన బైబిల్ని పట్టుకుని మేము తిరుగుతున్నాం, మేము ప్రార్థనలకు వెళుతున్నాం, వారానికి ఒకసారి ప్రసంగాలు ఇస్తున్నాం, లేదా ప్రసంగాలు వింటున్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం అని చెప్పుకుంటున్న ఈ క్రైస్తవులందరూ కూడా పచ్చి మోసగాళ్ళు. ఎందుకో తెలుసా అండి? ఎందుకు? ప్రతి ఒక్కళ్ళు ధనాన్ని భూమి మీద సమకూర్చుకుంటున్నారు. కాదు, చెయ్యొద్దన్నారన్న. కాదు, చెయ్యొద్దన్నారన్న. నేను ఎత్తుతాను మొదట. భూమి మీద నేను ధనాన్ని సమకూర్చుకోవట్లేదండి. దాదాపు నేను కోవిడ్ వచ్చి 9 సంవత్సరాలు అయింది. ఈరోజు నాకు ఏదైనా జబ్బు వస్తేనండి, వైద్యం చేయించుకోవడానికి నా దగ్గర 5 పైసలు కూడా లేదు. ఈవెన్ వైద్యానికి నెలకి నా జీతం 250 దినార్లు, 5 పైసలు లేదు. ఫోన్లన్నీ సైలెంట్లో పెట్టుకోండి. మనకు కొత్త ప్రతి వారం, కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చినా సరే ఇంకా కొత్త మనకి. దేవుని పిల్లారా, ఏ ధనాన్ని ఎందుకు సమకూర్చుకోవద్దు అన్నాడు? మన దగ్గర డబ్బు ఉంటే దేవుడికి వచ్చే బాధ ఏంటంట? అంటే మనం ధనవంతులైపోతుంటే దేవుడు చూడలేక, చూసారా, మన కళ్ళ ముందు తిరుగుతున్నవాడు ఎవడన్నా డబ్బు సంపాదించి ఎదిగిపోతున్నాడు అనుకోండి, మనం చూసి తట్టుకోలేము. ఆ టైప్ మెంటాలిటీ దేవుడిది కూడా ఉంటుందంటారా? అందుకే ఒకవేళ ధనాన్ని సమకూర్చుకోవద్దు అన్నాడా? ఎందుకు సమకూర్చుకోవద్దు అన్నాడు అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయండి. ఆయన అమాయకుడే సమకూర్చుకోవద్దు అనలేదు. దేవుడు ఏ విషయం మాట్లాడినా తన పిల్లల మేలు కోరే మాట్లాడతాడు అనే విషయాన్ని క్రైస్తవులు గమనించట్లేదు. ఏది మాట్లాడినా తన పిల్లలు మంచి కోసమే. ఏమండి, మన కుటుంబంలో ఒక 10 మంది పిల్లలు ఉంటే, లేదా ఒక 5 పిల్లలు ఉంటే, వాళ్ళ మేలు కోసమే మనం ఏం చేసినా, అవునండి కదా? మరి దేవుడు అనేవాడు ఆయన ఒక మాట మాట్లాడాడు అంటే ఆ మాట వెనక ఖచ్చితంగా తన పిల్లల శ్రేయస్సు, వాళ్ళ సంతోషం, వాళ్ళ సుఖం అనేది దాగి ఉంటుంది. అయితే తాత్కాలికమైన సుఖాల కోసం ఆలోచించే నేటి క్రైస్తవులు దేవుడు ఇవ్వబోయే దీర్ఘకాలికమైన శాశ్వతమైన ఆనందాల గురించి ఆలోచించలేకపోతున్నారండి. ఈ లోకంలో డబ్బు ఉంటే మనం ఎలా బ్రతకగలం? ఈ లోకంలో డబ్బు ఉంటే దర్జాగా మనం బ్రతకొచ్చు. మనం సంపాదించిన సొమ్ముతో ఒక 10 లక్షలు మనం బ్యాంకులో వేసుకోగలిగితే, ఏమంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మనం హాయిగా కాళ్ళ మీద కాలు వేసుకుని బ్రతకొచ్చు. ఇదే కదా మన ఉద్దేశం? ఇదేనా కాదా? రేపు ఏదైనా అయితే ఏంటి పరిస్థితి? మొగుళ్ళు చెవులు తినేస్తుంటారు పెళ్ళాలు, లేకపోతే భర్తలు భార్యలు చెవులు తినేస్తుంటారు. రేపు పొద్దున ఏమన్నా అయితే ఏంటి పరిస్థితి? పిల్లలు ఉన్నారు వెనకాల,
పిల్లల గురించి ఆలోచిస్తున్నారా మీరు? అంటే పిల్లల గురించి ఆలోచించి డబ్బు వెనకేస్తే ఎవరి మాటను మనం ధిక్కరించినట్టు అవుతుంది? దేవుడి మాటనే. మరి ఎందుకు ఈయన వెనకేసుకోవద్దు అంటున్నాడు అంటే, చూడండి ఏమంటున్నాడు, భూమి మీద మీ కొరకు ధనము సంపాదించుకోకుండా నాయన, ఎందుకంటే ఇక్కడ చిమ్మెట అంటే తెలుసు కదండి, చిమ్మెట అంటే ఏంటి? అందుకని చెద అంటారు, చెద పురుగు. చిమ్మెట వేరా, తినేస్తుంది కదా, తినేస్తుంది అది. తుప్పు తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలించేదారు. సేఫ్టీ లాకర్స్ లో దాచుకుంటే దొంగిలించడం ఏంటండి? బ్యాంకులో పిచ్చోళ్ళు మేము పెడుతున్నాం అనుకుంటున్నారా? బ్యాంకులో సేఫ్టీ లాకర్స్ లో మనం ఎందుకు పెడుతున్నాము? మన డబ్బుని బ్యాంకు వాళ్ళు ఎక్కడ పెడతారు అనుకుంటున్నారు? లాకర్ ఉంటుంది పెద్దది, ఆ రోజు డబ్బు అంతా లెక్క కట్టి మేము ఏమండి ఆ డబ్బుని తీసుకెళ్లి ఆ సేఫ్టీ లాకర్లో పడేసేసి తాళాలేసి ఇంటికి వెళ్ళిపోతాం. కానీ ఆ సేఫ్టీ లాకర్ను కూడా ఒకసారి చూడండి, దొంగతనం ఏం చేశారు చూడండి. అదేంటి చూసారా? సేఫ్టీ లాకర్. ఆ లాకర్కి 2 కన్నాలు పెట్టారండి. 2 కన్నాలు పెట్టి మొత్తం లాగేశారు. మనం ఈ లాకర్ల దొంగతనాలని సినిమాల్లో చూస్తున్నాం. అంటే లాకర్ల సహితము, సేఫ్టీ లాకర్ల సహితము దొంగతనం చేయటం అనేది సాధ్యమే. మీకు ఒక మంచి క్లిప్పింగ్ నేను నిన్న డౌన్లోడ్ చేయటం మర్చిపోయాను. నిన్న మెసేజ్ హడావుడిలో పడి నేను దేశం పేరు గుర్తు రావట్లేదు కానీ, ఏమండి సేఫ్టీ లాకర్కి బ్యాంక్కి వాళ్ళు అవతల నుంచి ఒక చిన్న డ్రైనేజ్ రంధ్రంలోంచి వాడు వెళ్ళి అండర్ గ్రౌండ్ చేసుకుంటూ తవ్వుకుంటూ వెళ్ళి మట్టి పడిపోకుండా ఏకంగా ఐరన్ రాడ్లు దూలాలు నిలబెట్టేసి తవ్వుకుంటూ వాడు వెళ్ళిపోయి వెనక నుంచి సేఫ్టీ లాకర్స్కి హోల్ పెట్టేశాడండి. అది మర్చిపోయి నేను డౌన్లోడ్ చేయటం చూశాను నేను దాన్ని. కన్నం పెట్టేసి మొత్తం డబ్బు బంగారం మొత్తం. దీన్ని ఆధారం చేసుకుని ఇంగ్లీష్లో ఒక సినిమా కూడా వచ్చింది, తెలుగులో కూడా సూపర్. ఏదో మొత్తానికి ఏంటి బ్యాంక్ సేఫ్ లాకర్లను కూడా ఇంగ్లీష్లో అయితే చాలా అద్భుతంగా తీశారు ఆ సినిమాని. వాడు ఎలా ప్లాన్ చేస్తాడంటేనండి, లాకర్ని పగలగొట్టడం ఎవరితరం కాదు కదండి. అసలు చాలా భద్రమైన సెక్యూరిటీ ఉంటుంది, దాన్ని పడగొట్టడం అనేది ఎవరితరం కాదు. అండర్ గ్రౌండ్ ట్రైన్ సిస్టమ్ ఉంటుంది, డైహార్డ్ అనే సినిమా. అండర్ గ్రౌండ్ రైల్వే సిస్టమ్ ఉంటే ట్రైన్లో వీడు బాంబు పెడతాడు, కరెక్ట్గా ఒక స్పాట్కి చోటుకి అది పేలుతుంది. ఇన్ని కిలోమీటర్ల స్పీడ్తో వెళుతున్న ట్రైనులో కనుక పేలుడు సంభవిస్తే అది గుద్దుకుంటూ తన చుట్టుపక్కల ఉన్న వాటన్నిటిని ధ్వంసం చేసుకుంటూ వెళ్ళిపోతుందండి. అలా కొట్టుకుంటూ వెళ్ళిన ట్రైను ఈ రైల్వే ట్రాక్, ఈ గోడకి, అండర్ గ్రౌండ్ అంటే భూగర్భంలో ఉండేది, ఈ గోడకి అవతలే బ్యాంక్ ఉంటుందండి. అది దొర్లుకుంటూ కొట్టుకుంటూ వెళుతూ ఆ గోడని, ఐరన్ కదండి ట్రైన్ కూడా, ఆ గోడను కొట్టుకుంటూ వెళ్ళిపోద్ది అంతే. అలాగా కొట్టేసింది దీని సగం మర్చిపోయారు. అక్కడికి వెళ్ళిపోయి రైల్లో ఉన్న ప్రయాణికులను కాపాడడం, రైల్వే సిస్టమ్ని ఇది చేయడం, ఇన్వెస్టిగేట్ చేయడం, ఇదంతా చేస్తున్నారు. ఇక్కడ దీన్ని కనబడిపోయింది అంతే. వాళ్ళు వచ్చేసి ఏమండి ఆ ఏరియా అంతా క్లోజ్ చేసేస్తారు. క్లోజ్ చేసేసి ఇక్కడ ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది, ఇక్కడికి ఎవరో రావడానికి వీల్లేదని చెప్పి ఫోర్క్ లిఫ్ట్లు, డమ్ ట్రక్లో వేసుకొచ్చేసేకంగా బంగారం అండి, సుద్దలుగా బంగారం, డాలర్స్ మొత్తం ఎక్కించేస్తారు, ఎక్కించేసుకెళ్ళిపోతారంతే. ఎక్కడో బాంబు పెట్టాము అని చెప్పి, ఫలానా చోట బాంబు ఉన్నది, స్కూల్లో బాంబు పెట్టాము, అది పేలబోతుందని చెప్పి మొత్తం పోలీసులందరినీ అటు డైవర్ట్ చేస్తారు. పోలీసులందరూ అక్కడ తనుకుంటుంటారు, ఇక్కడ ఇది మొత్తం వెళ్ళిపోయింది. క్లిఫ్ హ్యాంగర్ అని ఒక సినిమా చూస్తుంటారు ఇంగ్లీష్లో, క్లిఫ్ హ్యాంగర్, సిల్వస్టర్ స్టాలోన్ ఉంది. అమెరికాలో ఉన్న డబ్బునండి వేరే ఒక చోటకి తరలిస్తుంటారు. ఆకాశంలో విమానాల్లో డబ్బు వెళ్తుంటుంది. విమానాల్లో డబ్బు వెళ్తుంటే విమానాల్లో ఉన్న స్టాఫ్ కొంతమంది ప్లాన్ చేసి లోపల ఉన్న వాళ్ళని చంపేస్తారు. పక్కన ఇంకో ఫ్లైట్ ఎగురుతూ వస్తుందండి. అది వెళుతున్నప్పుడు అసలు ఏ ఫ్లైట్ ఎగరకూడదు, కానీ పక్కన ఇంకో ఫ్లైట్, ఆల్రెడీ ఒక ఫ్లైట్ని మేనేజ్ చేసుకొచ్చి ఫ్లైట్ తీసుకొచ్చేస్తారు. క్లిఫ్ హ్యాంగర్ సినిమా పేరు, క్లిఫ్ హ్యాంగర్ అనే. క్లిఫ్ హ్యాంగర్ ఏమండి, విమానపు వెనక భాగాన్ని ఓపెన్ చేసేసి ఒక విమానం అలా గాల్లో పైన ఎగురుతుంటే దాని వెనక విమానం కొంచెం కిందగా అది ఎగురుతుంటుంది. పై విమానం నుంచి కింద విమానానికి తాడు వేసి
ఆ తాడు ద్వారా లోపల ఉన్న పెట్టెలన్నీ పంపించేస్తారండి ఈ విమానంలోకి. చివరి నిమిషంలో ఆ విమానంలో స్పృహ తప్పి పడిపోయిన వాడు ఒకడు పైకి లేచి ఈ తాడును కాలుస్తాడు. పెట్టెలు అలా వచ్చి మంచుకొండలో పడిపోతాయి. అది బయటికి తీయటమే సినిమా అంతా. అంటే భూమి మీద నువ్వు నీ డబ్బు దాచుకున్నా దాన్ని ఏదో రకంగా వేసేస్తారు. చివరికి ఆకాశంలో నీ డబ్బు పరిగెడుతున్నా దాన్ని దొంగతనం చేస్తారా పిచ్చోడా అని దేవుడు అందుకే ఏం చెప్పాడంటే, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోవద్దు. ఒకవేళ డబ్బు నువ్వు మూటగడ్డో పక్కన పెడుతున్నావు అనుకో, పాత డబ్బు చూడండి ఎలా ఉంటుందో, లెక్క పెడతాక రాదు. అది నేను బ్యాంకులో చేసేవాడిని కదా, ఆ ఏరియా అంతా రాజులు ఎక్కువ. అంటే నిలబుండిపోయిన డబ్బు పట్టుకొచ్చేవారండి. మా అది ఎప్పుడుదో తెలీదు, అసలు అట్టలు కట్టేసి ఉండేది అనమాట. దాన్ని ఇలా ఇలా ఫస్ట్ ఇళ్ళల్లో వంచి నేను కట్టలు ఇళ్ళల్లో కొట్టేవాడిని. దుమ్మలా ఎగిరేది ఒక్కసారిగా. ఎంత నిలవ సొమ్ము ఆలోచించండి. నిలవ దాచేశారనమాట వీళ్ళు. దాచిన సొమ్ము పట్టుకొచ్చి నెమ్మదిగా వేస్తున్నాడు బ్యాంకులోను. బ్యాంకులో నమ్ముతుంది సమాజం అంతా. దొంగతనం బ్యాంకుల్లో జరగదన్నాడు ఇక్కడ దేవుడు. సేఫ్టీ లాకర్స్లో వేసుకోండి, దొంగతనం జరగదన్నాడా? దొంగతనం జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్పాడు. దొంగలు కనమ వేసి దొంగిలించేస్తారు అన్నాడు. అంతే, ఇంకా జరిగి తీరుతుంది ఆయన చెప్పిన తర్వాత. కాబట్టి నువ్వు బ్యాంకుల జోలికి వెళ్ళకు, బ్యాంకుల జోలికి వెళ్ళకు. మనం ఏంటి బాగా డబ్బు సంపాదించిన వాడిని చూశారనుకోండి, బాగా డబ్బు సంపాదించాడు, వాడిని ఏమంటారు తెలుసా అండి? వాడికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటారు? దేవుడు ఆశీర్వదించేశాడు నిన్ను, దేవుడు ఆశీర్వదించాడు నిన్ను అంటాడు. ఏంటి ఈ లోకంలో డబ్బు వస్తే దేవుని ఆశీర్వాదమా? ఏమండి, వీళ్ళు ఏ వచనం చూసి మోసపోతున్నారో తెలుసా? చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. ఇదండి మనోళ్ళు మాట్లాడతానికి కారణం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. కాబట్టే ఒక బోధకుడు బాగా డబ్బు సంపాదించాడు అనుకోండి. గుంటూరులో ఒక బోధకుడు ఉండేవాడు అండి, అతను చచ్చిపోయాడు ఈ మధ్య. అతను కాలు తీసేశారు, లావుగా ఉంటాడు, సేమ్ బాలసుబ్రహ్మణ్యంలో ఉంటాడు చూడటానికి. సేమ్ బాలసుబ్రహ్మణ్యంలో ఉంటాడండి, పేరు గుర్తు రావట్లేదు నాకు. అతను ఎంఏ పాలిటిక్స్ చేసి లెక్చరర్గా పనిచేసేవాడు. ఒకసారి అతని దగ్గరికి వెళ్ళాం మేము, ఎందుకో నా డిగ్రీ అనుకుంటా అయిన తర్వాత. మాట్లాడుతూ అప్పటికి మా అమ్మగారికి కూడా వాక్యం అనేది తెలియదు. దినకరణ గారి గురించి మాట్లాడుకుంటూ దేవుడు ఆశీర్వదించాడు వాళ్ళని, అది ఇది చెప్తున్నాడు. వీడు ఒక సగటు పాస్టర్గా మాట్లాడుతున్నాడు. నేను సంపాదించాను 3-4 కోట్లు నేను సంపాదించాను అన్నాడు. వెంటనే మా అమ్మగారు, అది దేవుని ఆశీర్వాదం అన్న. దేన్ని బట్టి? ఇదన్నమాట. వాస్తవానికి ఈ వచనంలో ఉన్న భావం ఏంటి? యెహోవా ఆశీర్వదించాడు. అవునా? ఎలా ఆశీర్వదించాడు? యెహోవా ఆశీర్వాదం ఎలా ఉంటుంది? ఆ ఐశ్వర్యం అంటే ఏ ఐశ్వర్యం అది? కాలాలు మారేటప్పటికీ, కొత్త నిబంధన కాలం వచ్చేటప్పటికి ఐశ్వర్యము లేదా ఆశీర్వాదము అనే దానికి అర్థాలు మారిపోయాయి, మనకు తెలుసు. అవునా? యెహోవా ఆశీర్వదించాడు. ఆశీర్వదించి ఏమిచ్చాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకంటే ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము, అదే యెహోవా ఇచ్చే ఆశీర్వాదం. ఇంతకీ మనకు వచ్చిన ఐశ్వర్యం అంటే ఏంటి? దేవుడిచ్చిన ఆశీర్వాదం వలన మనకు వచ్చిన ఐశ్వర్యం ఏమిటి?
వాక్యం అండి. పరలోకానికి వెళ్ళడానికి అవసరమైంది ఏమిటది? వాక్యం. ఆ వాక్యాన్ని ఇవ్వబోతున్నాడు యెహోవా. అది అక్కడ సామెతలలో ఆయన చెప్పించిన మాట వెనుకున్న భావం అది. మన వాళ్ళు ఎలా తిప్పరిచారు దాన్ని? ప్రియమైన దేవుని పిల్లారా, డబ్బు జోలికి వెళ్ళిన వాడు ఎవడైనా సరే పాడైపోతాడు. గుర్తుంచుకోండి. ధనాన్ని దాచుకోవాలి అనుకున్నావా? అయిపోయావు నువ్వు, అంతే. అయిపోయావు అన్నాడంతే దేవుడు. అయిపోయావు నువ్వు. ఎవడన్నా అయిపోయాలాగా అంత ఖచ్చితంగా ఎలా చెప్పేశాడు? సామెతల గ్రంథము 11వ అధ్యాయము 11వ అధ్యాయము 28. ధనమును నమ్ముకొను వాడు పాడైపోవును. ఏమండి, ఈరోజు నమ్మకం దేని మీద తెలుసా అండి మనకి? దేని నమ్ముతున్నాం మనం? నన్ను నమ్ముతారా మీరు? నమ్మరు. ఇంట్లో తల్లిదండ్రులు నమ్ముతావా? నమ్మం. ఇంట్లో డబ్బులు పెట్టామనుకోండి పిల్లలు నమ్ముతావా? నమ్మం. పక్కింటోడు నమ్ముతావా? నమ్మం. ఇంట్లో డబ్బులు లేనుకోండి స్నేహితుడు నమ్ముతావా? నమ్మం. తల్లిదండ్రుల్ని నమ్మం. డబ్బు విషయంలో నెక్కర్చిగా ఉండాలి. తమ్ముడే పేకాటే. తమ్ముడే అంటే నీకు రక్త సంబంధం కన్నా పేకాటే అంటే ఆ డబ్బే. రక్త సంబంధమే. డబ్బు గురించి తమ్ముడిని నమ్మం, డబ్బు గురించి తల్లిని నమ్మం, డబ్బు గురించి భార్యని నమ్మం, డబ్బు గురించి పిల్లల్ని నమ్మం. ఇంట్లో డబ్బులు అనుకోండి చాలా పిల్లలు చేతికిచ్చి వెళ్తామా? ఏమో వీళ్ళు ఏం చేస్తారో తెలియదు. కానీ దేని మీద మనకు నమ్మకం? చదవండి ఆ వచనం. ధనమును నమ్ముకున్నవాడు. అదేంటంటే డబ్బు లేకపోతే కదా పాడైపోతాం. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక కుటుంబం ఉంది. ఒకప్పుడు ఎంతో గొప్పగా బతికిన వాళ్ళు ఇప్పుడు పాడైపోయారండి. అంటే దాని అర్థం ఏంటి? మన భాషలో దాని అర్థం ఏంటి? ఆడుకున్న ధనమంతా పోయిందని కదా అర్థం. అంటే ఆడు ఒకప్పుడు డబ్బును నమ్ముకుని బ్రతికినప్పుడు బాగా ఉన్నాడు. తీరా ఆడి చేతిలోంచి ఆ డబ్బు వెళ్ళిపోయిన తర్వాత వాడు పోయాడు. అవునా? అదే కదా మన మాటల ఉద్దేశం. కానీ ఎవడైతే నమ్ముకుంటాడో వాడు పోతాడంటున్నాడు దేవుడు. అలా ఎవడైనా పోయాడా? పోయాడు ఒకడు. ఎవడాడు? ఇస్కరియోతు యూదా. ఒకడు పోయాడు అలాగా. అందుకే మాట్లాడుతున్నాడు ధనమును నమ్ముకున్నవాడు. ఆడు క్రీస్తుని నమ్మలేదండి, క్రీస్తుతో పాటు తిరిగాడండి. అవునా? యేసుక్రీస్తు తిరిగాడు. 12 మంది శిష్యులలో ఒకడిగా గుర్తింపు పొందాడు. దేవుడు క్రీస్తు వీళ్ళకి అధికారాలు ఇచ్చాడు. మీరు కూడా వెళ్ళి స్వస్థత చేయండి, దయ్యాలు వెళ్ళగొట్టండి, సువార్త ప్రకటించడానికి వాళ్ళకి ఆయన బతికుండగా అధికారం ఇచ్చి పంపించాడు కదా. అంటే 12 మందిలో ఒకడిగా క్రీస్తు ప్రభావాన్ని చూసిన వాడిగా ఆయన ఇచ్చిన అధికారాన్ని, ఆయన ఇచ్చిన శక్తులను చేతపట్టుకుని సమాజంలోనికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించి దెయ్యాన్ని వదలగొట్టిన ఇస్కరియోతు యూదా కూడా ఏమండి చివరకు ధనాన్ని నమ్ముకుని ప్రభువుని నమ్మక మోసపోయాడండి. ఆఫ్టర్ ఆల్ 30 వెండి నాణాలు డబ్బు కోసం క్రీస్తు నమ్మేశాడు. చూడండి వాడి గురించి మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధించుచుండగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణాలను ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకును తెచ్చి నేను నిరపరాధి రక్తమును అప్పగించి తిని పాపం చేశాను, దీని వలన మీరు తీసేసుకోండి, మీ డబ్బు నాకు అవసరం లేదు, ఆయన వదిలేసేయండి అన్నాడు. ఈడేళ్ళు తాయితీగా చేయాల్సిందంతా చేసి అప్పగించేసిన తర్వాత నాకొద్దు ఈ డబ్బు మీరు తీసేసుకోండి అనేటప్పటికి వాటితో మాకేం పనిరా పిచ్చోడా, డబ్బును నమ్ముకుని పాడైపోయే అంత పిచ్చోళ్ళం కాదు మేము నీలాగా. ఎంత డబ్బే సర్వీసరిస్తారు యోధాకి. అవునా? వాటితో చదవండి. వాటితో మాకేమి, నువ్వే తీసేసుకో, నీ డబ్బు నువ్వే తీసేసుకో అనేటప్పటికి
అతను ఆ వెండి నాణేలు తీసుకుని దేవాలయంలో పడవేసి పోయి ఊరి పెట్టుకున్నాడు. ఏమండి, 12 మందిలో ఒకడిగా వెలగవలసిన ఇస్కరియోతు యూద, అవునా, మీ 12 మందికి 12 గోత్రాలను తీర్పు తీర్చే అధికారం ఇస్తా అన్నాడు. దేవుని రాజ్యం భూమి మీద స్థాపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యుల్లో ఒకడిగా ఉండి ఒక వెలుగు వెలగవలసిన ఇస్కరియోతు యూద ఆఫ్టర్ ఆల్ 30 వెండి నాణేలంటే ఎంత ఉంటాయండి వాటి ఖరీదు? మహా అయితే 10,000 ఉండొచ్చు, 20,000 ఉండొచ్చు. 10,000 రూపాయల కోసం లోకాలను కలిగించిన, లోకాలను రక్షించడానికి వచ్చిన జగత్ రక్షకుడిని అమ్మేశాడండి. పాడైపోయాడు వాడు. ఇది ఎందుకు రాయించాడో తెలుసా మనకి? ధనాన్ని నమ్ముకున్నవాడు ఇలాగే పాడైపోతాడని చెప్పటానికి. కాబట్టి అసలు ధనము కావాలి అనుకోవటమే మనిషికున్న అతి ప్రధానమైన బలహీనత అండి. ధనవంతులు అయిపోవాలనుకోవటమే మనిషి పతనానికి ప్రారంభం అంటున్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం నుంచి మనందరికీ తెలిసిందే. ధనవంతులగుటకు అపేక్షించువారు ఏమంటే ధనం ఎక్కువైంది అనుకోండి, డబ్బు ఎక్కువైతే మనం ఏం ఆలోచిస్తాం వెంటనే? ఏమండి, మన దగ్గర 10,000 ఉన్నాయనుకోండి, పెద్ద పట్టించుకోం. అదే ఒక 2 లక్షలు ఉన్నాయనుకోండి మన చేతిలో, మనకేమనిపిస్తుంది? ఇది మన దగ్గర ఉండటం మంచిది కాదు, వెంటనే మనం దీన్ని దాచుకుందాం. అవునా? ధనవంతులు అవుదాం, ఈరోజు దాచుకుందాం, ఈరోజు కష్టపడదాం, డబ్బు కూడగట్టుకుందాం, మనం డబ్బు కూర్చుకుందాం, ధనవంతులు అవుదాం. వింటున్నారు లేదా? వినండి. ధనవంతులు అగుటకు అపేక్షించువారు శోధన, ఉరి, అవివేకయుక్తములు. పోయాడు ఉరి పెట్టుకున్నాడు లేదా? పోయి ఉరి పెట్టుకున్నాడు లేదా? ఊరిలోను అవివేకయుక్తములు హానికరములైన అనేక దురాశలలో పడుదురు. ఎంత 30 వెండి నాణాల కోసం వాడు దురాశ పడి పోయి ఉరి పెట్టుకున్నాడండి. అట్టివి మనుషులను నష్టములోను చివరికి నాశనం అయిపోయాడు ఇస్కరియోతు యూద. ధనాన్ని నమ్ముకున్నాడు. ఎవడో మా జిల్లాలో ఉన్న ఒక వీరుడు, ఏం పేరు? రామలింగరాజు. 1,000 కోట్ల రూపాయలు పక్కదారి పట్టించేశాడండి రామలింగరాజు. 1,000 కోట్లు పక్కదారి పట్టించేశాడు గాలి జనార్దన్ రెడ్డి. 1,000 లక్షల కోట్ల రూపాయలు 2G రాజా స్కామ్, కుంభకోణం రాజా 1,000 కోట్లు దారి మళ్ళేశాయి. సాక్షాత్తు కరుణానిధి చీఫ్ మినిస్టర్ కూతురు కణిమలి, ఏమండి, భయంకరమైన స్కామ్ చేసింది. అంతవరకు ఎందుకు, మన రాష్ట్రపు ముద్దు బిడ్డ నిన్నగాక మొన్నే వచ్చాడు బయటికి. ఎందుకున్నాడు అంత అన్ని నెలలు, అన్ని సంవత్సరాలు, నెలల పాటు జైల్లో? వెనకాల తండ్రి గారిని అడ్డం పెట్టుకుని ఇక్కడ నడిచింది కార్యక్రమం అంతా తెర వెనుక. ఎన్ని బలమైన ఆధారాలు లేకపోతే అంతకాలం ఒక మనిషిని బంధించి ఉంచుతారు ఆలోచించండి. అవునా? మనకేంటి, కిలో 2 రూపాయలు బియ్యం ఇస్తే చాలు. అవునా కదా? పేద విధవరాలకి ఒక 200-300 రూపాయలు పింఛన్ ఇస్తే చాలు. ప్రజలలో వైఎస్ఆర్ దేవుడు అంటామంతే ఒకేసారి. ప్రజలు కూడా అమాయకులండి, అల్ప సంతోషులు అనమాట. 1,000 కోట్లు తినేసిన మనకు అనవసరం, మనకి 100 రూపాయలు మన మొహాన్ని కొడితే చాలు. అంతే కదా? ఈ రోజున ఓటు వేస్తారంటే దేనికి వేసేస్తారు? 500 రూపాయలు ఇస్తే చాలు. మన ఓటు మీద వీడు ఆధారపడి 500 కోట్లు సంపాదించుకున్నా మనకు అనవసరం. అవునా? అవివేకయుక్తములు హానికరములైన అనేక దురాశలలో పడుదురు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు. డబ్బుంటే కీడులు పోతాయని మనం అనుకుంటున్నాం. కీడంటే ఏంటండి? కీడని ఒకప్పుడు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఊర్లో మేము ఒక పేదవాడిగా, గుర్తింపు లేనివాడిగా బ్రతుకుతున్నాం. ఎంత కీడు జీవితం అండి అది అనుకుంటాం మనం.
కానీ ఎప్పుడైతే మనిషి ధనాన్ని సంపాదించాలి అనుకుంటాడో, ఆపేక్షిస్తాడో, ధనము మీద ఆపేక్ష పెంచుకుంటాడో, ధన ఆపేక్ష సమస్తమైన దరిద్రములకు మూలము. ప్రారంభం అక్కడ పడిందటండి. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తాము పొడి చేసుకున్నారట. నానా బాధలతో. అంతే కదండి, డబ్బు సంపాదించాలన్న కసి కదండి. ఎంత తపన ఉంటుంది, అవునా కదా? ఎంత తపన ఉంటుందంటే ఎంత తపనైనా ఉంటుంది అందులో. బాగా డబ్బు సంపాదించాలి, అవునా కదా? ఎండలో నిలబడి ఒక పక్కన కళ్ళు తిరిగిపోతున్నా, ప్రాణం పోతున్నా, సేఫ్టీ ఆఫీసర్లో ఒక మంచి కోర్స్ చేసి ఒక జాబ్కి వెళ్ళావు అనుకోండి, 800-900 శాలరీ వస్తుంది. నువ్వు శాలరీ తీసుకున్న తర్వాత అక్కడికి వెళ్తావు, ఒంటి నిండా బట్టలు వేసుకుంటావు. బట్టలు వేసుకుని అక్కడ గంట సేపు నిలబడేటప్పటికి అవుట్స్కట్స్లో ఆ కేఓసీలోని కానీ కేఎన్పిసిలో కానీ నిలబడితే ఉంటుంది. ఆహా, సమ్మర్లోను పైనుంచి నీళ్ళలా కారుతూ ఉంటాయన్నమాట. అప్పుడు నీకు వచ్చి 800 ఎందుకు పనికి వస్తుంది? నువ్వు కళ్ళు తిరిగి పడతావు, రోడ్డు మీద నడుస్తూ కళ్ళు తిరిగి పడతావు, నీమేం చెక్కిళ్ళిపోతుంది ఒక బస్సు. దీని అంతటికీ కారణం ఏందో తెలుసా? నువ్వు కావాలనుకున్న దిక్కుమాలిన 800 దినార్ల జీతం. అవునా కదా? కారణం ధనాపేక్ష. సమస్తమైన కీడులకు మూలము. మన డబ్బు కావాలి అనుకున్నామంటేనే మన పని అయిపోతుందని మనం లెక్కేసుకోవాలండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. డబ్బును గురించి దేవుడు మాట్లాడిన సందర్భాలు అన్నీ కూడానండి చాలా విచిత్రంగా ఉంటాయండి. ఇప్పటి నుంచి కదా, ఎప్పటి నుంచో ప్రవక్తల ద్వారా దేవుడు పలికించిన మాటలు ఒకసారి నేను చదివి ఆశ్చర్యపోయానండి. ఏమంటే ఈ రోజుల్లోనే డబ్బు గురించి, అంటే కొత్త నిబంధన కాలం వచ్చేటప్పటికి దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి నేను అనుకున్నాను. కానీ పాత నిబంధన కాలంలోనే నేను చూసిన ఒక సందర్భం మతి చెదిరిపోయిందండి నాకు అసలు. చూడండి, మీరు కూడా చూద్దరు కదా. రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1 గుండెల్లో గుణపాలకు వచ్చినట్టుగా ఉంది కదండి. ఇవాళ రాకపోయినా బాగుండుండేది. మాకు తెలియదు ప్రభు అంటే నడిచిపోను. ఇప్పుడు తీరా వినేసాం, ఇది వినేస్తున్నాము. మధ్యలో కళ్ళు తిరిగి పడిపోయినా బాగుండేనో, ఈ దరిద్రం వదిలిపోను మాకు అసలు. ఏదో కువైట్ వచ్చి 4 రాళ్ళు సంపాదించుకుందాము, ఒక ఇల్లు కట్టుకుందాము, ఒక పొలం కొనుక్కుందాము అని చెప్పి మేమనుకుంటుంటే బైబిల్లో ఇలాంటివన్నీ చూపించి మమ్మల్ని భయపెడుతుంటే ఇంకేంటి. 5వ అధ్యాయము 1వ వచనం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడున్నాడండి. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలిగజేసి ఉండేను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉండెను గాని అతడికి కుష్టు రోగము గలదు. కుష్ఠరోగం వేడు. ఓకేనా అండి? అప్పుడు ఆ దేశంలో ఉన్న ఒకళ్ళు వాడికి చెప్తారు, ఏమనంటే, నాయన నీకు కుష్టు ఉంది కదరా, ఒక ప్రవక్త ఉన్నాడు, ఎలీషా అతని పేరు. నువ్వు అతని దగ్గరికి వెళ్ళి అతన్ని బ్రతిమలాడుకుంటే అతని ద్వారా దేవుడు నీకు కుష్టు రోగాన్ని తీసివేయవచ్చు, కాబట్టి నువ్వు వెళ్ళు అంటాడంట. సరే అని చెప్పి వీడు బయలుదేరతాడు. సైన్య సమూహం వేసుకుని అతనికి కావాల్సిన గిఫ్ట్లు అన్ని పట్టుకెళ్దామని మొత్తానికి బయలుదేరి వస్తాడు. బయలుదేరి వచ్చేటప్పటికి ఎలీషా అంటాడు, 10వ వచనం, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపిస్తాడన్నమాట. నువ్వు నా వరకు రావాల్సిన అవసరం లేదులే, నువ్వు ఆ నదిలోకి దిగి 7 సార్లు స్నానం చేయి సరిపోతుంది. 14వ వచనం, అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయను.
అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనం యొద్దకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప లోకమందంతటను మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానము తీసుకోనవలసినదని అతనితో చెప్పగా, ఎలీషా అంటున్నాడు, ఎవని సన్నిధిన నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకొనని అతనితో చెప్పాను. నయమాను అతనిని ఎంతో బతిమలాడినను అతడు ఒప్పుకొనక వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాడటండి. ఓకేనా అండి? 20వ వచనం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహాజీ, దైవజనుడైన ఎలీషాకు ఒక అసిస్టెంట్ ఉన్నాడండి, ఒక సేవకుడు ఉన్నాడు, అతని పేరు గెహాజీ. సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాడిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయిన గాని యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏమైనా నువ్వు తీసుకుందని అనుకుని, ఎలీషాకి ఇష్టం లేదు కదా, నేను వెళ్ళి తీసుకుంటాను అని చెప్పి ఈ గెహాజీ ఏం చేశాడంటే వాడి దగ్గరికి పరిగెత్తుకుని పోయి, మర్చిపోయాను మా ప్రవక్త గారు నిన్ను అడగటం మర్చిపోయారంట, ఏవో కొన్ని రకాల బట్టలు కొన్ని ఏవో అడిగాడు, అవి ఇవ్వంటే ఓ నాయన మొత్తం తీసుకెళ్ళరు నాయన అంటే, లేదు 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 కాసి నువ్వు సరిపోతుంది అంటే మొత్తానికి కొంత మెటీరియల్ ఈ గెహాజీ అనేవాడు ఏమండి వెనక్కు తెచ్చుకుంటాడు. ఓకేనండి? 24 వచనం. మెట్ల దగ్గరకు వారు రాగానే, అంటే కూలివాళ్ళు ఉన్నారు కదా, కూలివాళ్ళ చేత మోయించుకుని బయటే పెట్టేస్తాడు, లోపలికి రానివాడు, ఎందుకంటే లోపలికి వస్తే ఎలీషా చూసేస్తాడేమో అని. 24వ వచనం. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకుని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయారు. అతడు లోపలికి పోయి తన యజమాని ముందు నిలువగా ఎలీషా గెహాజీని చూచి, గెహాజీ నీ వెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడు నేను ఎచ్చటికి పోలేదనను. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యము, చాలా జాగ్రత్తగా వినండి ఇక్కడి నుంచి, ద్రవ్యమును వస్త్రములను వలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఎంత మాట అన్నాడు చూశారండి. ధనమును ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ప్రాపర్టీస్, ఆస్తులు, సైట్లు, తోటలు, ఇళ్ళు, ఫ్లాట్లు, ఆవులు, గేదెలు, గొర్రెలు సంపాదించుకున్నట్టుకు ఇదా టైము? మరి ఇంకేది టైము? చచ్చిపోయినోడు సంపాదించుకోగలడా? చచ్చిపోయిన డబ్బు సంపాదించగలమా అండి? సంపాదించడం. ముసలైపోయిన తర్వాత డబ్బు సంపాదించగలమా? సంపాదించడం. కాబట్టి మనం ఎప్పుడు సంపాదించాలి? వయసులో ఉండగానే, మనకు అవకాశాలు ఉన్నప్పుడే సంపాదించాలని మనం ప్రయాసపడుతుంటే, వేల సంవత్సరాల క్రితం దేవుడి ఉద్దేశాలు ఎలా ఉన్నాయో చూశారా? నా పిల్లలు డబ్బు సంపాదించుకుని సుఖపడి నన్ను మర్చిపోవటానికి కాదు నేను ఈ భూమి మీదకి పంపించింది. అంటే ఆ కాలంలోనే దేవుడి ఉద్దేశం, తన పిల్లలు ఎవ్వరూ కూడా ఈ లోక సంబంధమైన మోసములో చిక్కుకోకూడదు. ధన మోసము అంటాడు. అందుకే డబ్బు సంపాదించడం అనేది ఒక మోసం అండి. ఆ కాలంలోనే టైం లేదండి. అసలు ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? ఇది ఏ కాలం? ఇది ఏ కాలం? అంత్యకాలం. ఇది అంత్యకాలం అండి. ఎప్పటి నుంచి అంత్యకాలం? క్రీస్తు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది అంత్యకాలమే. ఎందుకంటే ఆయన ఎప్పుడైనా వచ్చేస్తాడు. ఏ క్షణంలో అయినా ఆయన దిగిపోతాడని మనకు తెలిసినప్పుడు, ఏ క్షణంలో అయినా మనం ఉన్న ఈ భూలోకాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలనే సంగతి మనకు తెలిసినప్పుడు, ఏమంటే దేనికోసం ఈ ప్రయాస, ఈ పాకులాట, ఈ ధనార్జన, ఈ ధనాన్ని కూడబెట్టడం? రేపటికి బతికుంటానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు ఎత్తలేదేంటి? రేపటికి బతికుంటానన్నవాళ్ళు చేతులు ఎత్తండి. బతికుండవండి. మీ జీవం ఏ పాటిది? మన గురించి ఒక అద్భుతమైన మాట చూద్దామా? టైం 5 అయింది. ఇంకో పాపని చెప్పనా? భరించలేకపోతున్నారా? యాకోబు పత్రిక
4వ అధ్యాయము 13వ వచనం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణము కువైట్ సిటీకి వెళ్ళి, నేడైనను రేపైనను ఒకానొక పట్టణము కువైట్ సిటీ, పట్టణం అంటే సిటీ అండి, ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక 2-3 అక్కామ కొట్టించుకుని ఉండి వ్యాపారము చేసి లేదా ఉద్యోగము చేసి లాభము సంపాదించుకుందామని చెప్పుకుని వారు లారా. ఎక్కడ కష్టపడితే ఎంత వస్తుంది ఇండియాలో? నువ్వు చచ్చిపోతే తప్ప 15,000 రాదరా. ఇదే పని నువ్వు కువైట్లో చేసావనుకో, ఎంత లేదన్నా నీ చేతిలో 30,000 పడుతుంది. కనీసం 10,000 నువ్వు తినేసిన 20,000 వెనకయ్యొచ్చు. మనం అందరం అందుకే కదా వచ్చేసాం రెక్కలు కట్టుకుని. ఎందుకు వచ్చేసాం ఇక్కడికి? ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించమని రండని చెప్పుకుని వాళ్ళారా. రేపేమి సంభవించునో మీకు తెలియదు. అసలు మీ జీవము ఏ పాటిది? ఏం మాటలండి దేవుడి. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఆవిరి ఎంతసేపు కనిపిస్తుందండి? అలా చూస్తుండగా మిస్ అయిపోతుంటది ఆవిరి. నిన్నటి వరకు ఉన్నాడండి, పాపం బయలుదేరాడు యాత్రకే. ఏంటది? ప్రజల వద్దకు పాలన. ఏంటది? చివరి యాత్ర ఏంటది? రచ్చబండకి బయలుదేరాడు పాపం. నెల్లూరు జిల్లాలో ఎవరో ఉన్నారో వాళ్ళని కలిసి వద్దామని. ఎవడన్నా ఊహించాడా అండి? మీ జీవము ఏ పాటిది? ఎవరు ఊహించలేదు. అలా కనపడ్డాడు, మాయమైపోయాడు. 24 గంటలైనా కనపడ్డే. మాయమైపోయినోడు 24 గంటలైనా కనిపించలేదు. ఎవరో ఒక సాధారణ మనిషి కాదు, ఒక రాష్ట్రానికి మినిస్టర్, చీఫ్ మినిస్టర్. ఏమైపోయాడో తెలియదు. అసలు విమానం ఏమైపోయిందో తెలియదు. ఎంత దారుణమైన పరిస్థితి అండి. మీ జీవం ఏ పాటిది? ఇంతలో కనిపించావు, అలా ఎగిరావు పైకి, ఇంక మళ్ళీ కనపడలేదు. ఆవిరి లాంటి జీవితంలో ధనవంతులు అయిపోదాం అనుకుంటున్నావా అండి? ధనవంతులు అయిపోదామా? 5వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి కువైట్ సిటీకి వెళ్ళి సంపాదిద్దాం అనుకునే వారులారా, సంపాదించిన వారులారా, ధనవంతులారా, మీ మీదికి వచ్చేది ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడవండి. ఎందుకు? మీరు డబ్బు సంపాదిస్తున్నారు కదా, మీరు అయిపోయారు అన్నాడు అంతే. మీ మీదకి వచ్చేది ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడవండి, ఎందుకంటే మీ ధనము చెడిపోయెను. అయిపోయింది. మీరు డబ్బు సంపాదించారా, అది చెడిపోయినట్టే లెక్క అన్నాడు. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రమును చిమ్మెట కొట్టినవాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. వాటి మీద తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరమును తినివేయును. అంచెదినములయందు మీరు ధనమును కూర్చుకొంటిరి. ఏమంటే హాస్పిటల్లో ఉన్నాడు వీడు. హాస్పిటల్లో ఉన్నాడు. ఎందుకు పెట్టారు హాస్పిటల్లోను? చివరి రోజులు, ఇంకా చచ్చిపోతాడు. ఇంకా 2-3 రోజులు ఇటు చావు దగ్గరకు వచ్చేసింది. అవునా? ఒక డ్రిప్ వేశారు అనుకుందాం, సెలైన్ ఎక్కించారు, మధ్యలోంచి ఏదో కోసి బయటికి లాగారు. వాడికి మోషన్ అవ్వట్లేదో, లేకపోతే యూరిన్ రావట్లేదో, ఏదో ఒకటి మొత్తానికి. ఓకేనా? సంచిలో ఒకటి ఏలాడుతుంటది ఇలాగా, అది పట్టుకునే తిరగాలి. ఇటు బతుకున్నంత కాలం. ఇంకొక 2-3 రోజులు ఇటు చచ్చిపోతున్నాడు. అండ్ వెళ్ళిపోయి క్యాష్ కౌంటర్లో కూర్చున్నాడు అనుకోండి, డబ్బు సంపాదిస్తానని. అది ఉద్యోగానికి వెళ్ళిపోయి సంతకం పెట్టేసాడు అనుకోండి, ఎందుకంటే 2 రోజులు పోతున్నాను కదా, 2 రోజులు కూడా నాకు డబ్బులు నాకు వచ్చేస్తాయని. వాడికన్నా పిచ్చివాడు ఇంకొకడు ఉంటాడా ఈ ప్రపంచంలో? అంత్యదినముల యందు, అంత్యదినాలంటే ఎప్పటి నుంచి? క్రీస్తు రావటమే అంత్య దినాలు అనుకుంటే, ఈ రోజుకి మనం ఉన్నవి అంత్య దినాలైతే మనం ఏ దినాల్లో డబ్బును కూర్చుకుంటున్నాం? మీరు అయిపోయారు అన్నాడు అంతే. అయిపోయారు మీరు. చూడండి, ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చి ఉపద్రవమును కూర్చి మీరు ప్రలాపించి ఏడవండి, ఎందుకంటే మీరు అయిపోయారు. జోకు సరే, ఎంత హేళన చేస్తున్నాడో దేవుడు, ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు చూడండి. ఎందుక మనిషిని పుట్టించింది దేవుడు? ఏమండి? ధనాన్ని కూర్చుకుంటామనా? ధనవంతులు అయిపోతామనా? ధనవంతులు అవుదాం అనుకుంటున్నారా?
రిచ్గా బ్రతుకుదాం అనుకుంటున్నారా? రాయల్ జీవితమా? మన కళ్ళ ముందే ఉన్న ఒకప్పటి రాజు షేక్ జాబర్, ధనవంతుడు, ప్రపంచంలోనే చచ్చిపోయాడండి. అవునా? ఏ డబ్బునైనా ఏదైనా తీసుకెళ్ళాడా అండి? ఏదైనా పట్టుకెళ్ళాడండి. ఎలా వచ్చాడో అలాగే వెళ్ళాడు. తిమోతికి రాసిన పత్రికలోనే కదా ఉంటుంది అది. తిమోతికి రాసిన పత్రిక చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. ముగించుకుందాం ఇంకా. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదండి. దీనిలోంచి ఏమన్నా పట్టుకెళ్ళగలమా అంటే ఏమీ పట్టుకెళ్ళలేము. కాబట్టి రెండు పాయింట్లు చెప్పాడు చూడండి. నీకేం కావాలో తెలుసా? టయానికి తిండి, కట్టుకోవడానికి గుడ్డ గలవారమై వాటితో తృప్తి పొందండి. ఆ రెంటితో మీరు తృప్తి పొందండి అని దేవుడు చెప్తుంటే మనిషి ఎక్కడికి వెళ్ళాడు? దేవుడి గారు చెప్పాలి. మనిషి ఎక్కడికి వెళ్ళాడు? ఇల్లు దగ్గరికి వెళ్ళాడు. అవునా? నీకేం కావాలని చెప్పాడు దేవుడు? నీకు తినటానికి తిండి, నువ్వు కట్టుకోవడానికి బట్టలు. మళ్ళీ చదవండి. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ పట్టుకుని పోలేము. కాబట్టి అన్న వస్త్ర ఇల్లు గలవారమై, అన్న వస్త్ర గృహము గలవారమై వాటితో తృప్తి పొందండి అన్నాడా? ఇంటిని తీసి పక్కన పెట్టాడు. ఎందుకంటే ఇల్లు ఎవరికి లేదు తెలుసా అండి? యేసుక్రీస్తుగా లేదు. నీకెందుకు ఇల్లు? అబ్రహాముకే లేదు. వెరీ గుడ్ పాయింట్. అబ్రహాముకి దేశం ఇచ్చినా ఇల్లు కట్టుకోలేదు అబ్రహాము గారు. గుడారాలు వేసుకు బతికాడు. మనకెందుకు ఇల్లులు? యేసుక్రీస్తు గారికి పెళ్లి చేసుకోకపోయినా పిల్లలు కావాలి అనుకున్నాడు యేసుక్రీస్తు గారు. ఎలాగా? మనం పెళ్లి చేసుకుని పిల్లలు కలాలని ఆయన అనుకున్నాడు. అంటే యేసుక్రీస్తుకు లేని పెళ్లి మనకెందుకని డౌట్ రావచ్చు. అవునా? దేవుడు మన ద్వారా పిల్లలు కావాలనుకున్నాడు, క్రీస్తు ద్వారా కావాలనుకోలేదు. కాబట్టి ఆయన మనల్ని పెళ్లి చేసుకోమన్నాడు. ఆయన పెళ్లికి వెళ్ళాడు. పెళ్లి వివాహ వ్యవస్థను ఆయన సమర్థించాడు. కానీ మనల్ని ఇల్లు కట్టుకోమనలేదు. నోవాహు దినములు ఎలాగూ ఉన్నాయో మనుష్య కుమారి రాకడను అలాగే ఉండును. నోవాహు దినములలో జనులు తినుచు, తాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికి ఇచ్చుచు, మనం కూడా యాడ్ చేద్దాం, ఇళ్ళు కట్టుకొనుచు కూడా అందాం. మనం ఇల్లు అన్న వస్త్ర గృహమును గలవారమై అనలేదండి. నీకు తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట ఉంటే సరిపోతుందిరా నాయన. మధ్యలో ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఇల్లు కోసమేనండి ప్రాకులాట. ఏదో ఒక ఆ గుడిసి చేసుకుందామని నేను ఇంకా బతికున్నానండి. ఇటు చచ్చిపోయిన తర్వాత ఆ గుడిసిలోంచి ఇటు తీసుకెళ్తారు. మా తాత చచ్చిపోయాడండి. మా తాత ఇల్లు కడతానికి చచ్చిపోయాడు వేవర్లోను. అప్పుడు ఏం శవాన్ని ఇంట్లోంచి తీసుకెళ్లారు. ఇల్లు చూపించి శవానికి ఇల్లు చూపించి ఏం కలిసి వచ్చింది? అవునండి కదా? ప్రియ దేవుని పిల్లారా, ఆలోచించండి. ఎంత విపులంగా దేవుడు మాట్లాడుతున్నాడు. తన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. డబ్బు జోలికి వెళ్ళకండి నాయన. డబ్బు మనిషికి మత్తునిస్తాది. తెలుసా అండి? డబ్బు మనిషికి మత్తునిస్తాది. ఆ మత్తులో వాడికి దేవుడు కనపడ్డం. దేవుడికి దూరం అయిపోతున్నారు ఈ రోజున. కారణం డబ్బండి. మన సంఘంలో డబ్బున్న వాడు ఎవరు ఉంటారు? అందుకే చూసారా, డబ్బున్న వాడికి దేవుడు పట్టడండి. తెలుసా మీకు? నమ్మరు వాళ్ళు. వాడికి అవసరం లేదు. కొవ్వెక్కిపోయి కొట్టుకుంటుంటారు వాళ్ళు. వాళ్ళకు అనువైన సంఘాలు వేరుగా ఉంటాయి. అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళతో సమానమైన డబ్బు ఉన్న వాళ్ళే, వాళ్ళ లాంటి మనసులు కలిగిన వాళ్ళే. కాబట్టి ఈ లోకమందు మన కొరకు ధనము కూర్చుకుంటే ఇంతకీ ఏం జరుగుతుంది అన్నమాట? చిమ్మెట తుప్పు కొట్టేయడంతో పాటు మనం కూడా కొట్టుకుపోతాం. అవునా? చిమ్మెట తుప్పు తినేయడంతో పాటు మనల్ని కూడా తినేస్తాం. అవి ఈ లోకంలో నశించిపోతాం, దేవునికి దూరం అయిపోతాం. కాబట్టి మత్తయి సువార్త
కాబట్టి మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము క్లోజ్ చేసుకుందాం. ఇంకా 20వ వచనం, నా పరలోకమందు మీకు ధనము సమకూర్చుకోండి. ఈ లోకంలో మీరు కూర్చుకోవద్దు, బాగుంది, కానీ మీరు ఎక్కడ కూర్చుకోవాలి? పరలోకమందు మీరు ధనము సమకూర్చుకోండి. అక్కడ చిమ్మెటైనను తుప్పైనను తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలిలను, నీ డబ్బు ఎక్కడికి పోదో నేనిస్తున్నాను హామీ అన్నాడండి. నేనిస్తున్నాను నీకు హామీ, నేనిస్తున్నాను నీకు హామీ. మరి అక్కడ డబ్బు దాచుకుంటే వడ్డీ, ఇక్కడ అనుకోండి వడ్డీ వస్తుంది. అసలు అలా ఉన్నా మనం కనీసం వడ్డీ మీదన్నా బతికించిన దిక్కుమాల ప్లాన్ కదా మనది. అసలు ముట్టుకో, మనం వడ్డీ మీద తిప్పే ఏదో రకంగా లైఫ్ అని ఆలోచిస్తాం. మనం చచ్చిపోయేంత వరకు అసలు అలాగే ఉంటుంది, మనం చచ్చిపోయిన తర్వాత కూడా అసలు అలాగే ఉంటుంది. కానీ ఎవరుండరు? మనం ఉండం. ఏమంటే విచిత్రమైన విషయం ఏంటంటే మన డబ్బు అక్కడే ఉంటుందండి, మన కట్టిన ఇల్లు అక్కడే ఉంటుంది, దాన్ని అనుభవించడానికి అసలు ఉండడు. ఈ ఉపయోగం అండి, మనకు కలిసి రాని, మనకు ఉపయోగపడని ఆస్తులు మనకెందుకు? మనల్ని పరలోకానికి చేర్చలేని ధనము, సంపదలు మనకెందుకు చెప్పండి? నేను అదే అంటాను ఎప్పుడు కూడా. కాబట్టి పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోండి. పరలోకంలో ధనం ఎలా కూర్చుకోగలం? ఈ మాట వినడానికి కాస్త కఠినంగానే, చాలా కఠినంగా ఉంది మనకి. ఈ లోకంలో కనబడే చోట మనం ధనాన్ని కూర్చుకోగలం. బ్యాంకులో డబ్బు వేసామనుకోండి, వాడు మనకేమిస్తాడు? వెంటనే డాక్యుమెంట్స్ ఇస్తాడు. అదే సేవింగ్స్ అకౌంట్ అయితే పాస్బుక్ ఇస్తాడు, చూసుకుంటాం ఇలాగా. వెరీ గుడ్, మన డబ్బు మనకి ప్రశాంతంగా ఉందని దీని కింద లేకపోతే సేఫ్ లాకర్లో పెట్టి తాళం వేసి మళ్ళీ దాన్ని పడుకుంటాం హ్యాపీగా. కానీ పరలోకంలో ధనం కూర్చుకోమంటున్నాడు కదా, మరి అది కనపడదే. పైగా మీరు దీన్ని మనం ఎలా కూర్చుకోవాలి? ఎంతకని ఇక్కడ అనుకో, బ్యాంకులోకి వెళ్ళి డబ్బులు వేయగలం. మరి పరలోకం చూస్తే అక్కడుంది, మనం చూస్తే ఇక్కడున్నాము. ఎలా ఈ ధనాన్ని సమకూర్చుకోవాలి? అడుగుదాం, యేసుక్రీస్తు గారిని అడుగుదాం, ఆయన్ని అడిగేద్దాం. 19వ అధ్యాయం, మత్తయి 19. పోతే ఏమన్నా పూనిందా? మత్తయి సువార్త ఎంత? 19వ అధ్యాయము 21వ వచనం. ఒకడు వచ్చేసాడు యేసుక్రీస్తు గారు, ఏమండి ధనవంతుల మైండ్ మనదే, మన మైండ్ ఎలా ఉంటుంది? ఒకడు వచ్చాడు 16వ వచనం, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బతుకుడా నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయమని ఆయన అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యాల గురించి నన్ను ఎందుకు అడుగుతున్నాను? ఆయన మంచివాడు ఒక్కడే, నీవు జీవము ప్రవేశపగోని ఎడల ఆజ్ఞలు గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడుగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులు సన్మానించు, నిన్నువని పొరుగువారిని ప్రేమింపము అనునవే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించునే ఉన్నానే, ఇహను నాకు కొదువు ఏమని ఆయన అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడ ఒకటకు కోరిన ఎడలా పోయి నీ ఆస్తిని అమ్మి, అబ్బా ఇక్కడ కలుపుకుమంది ఏంటో నాకు, పోయి నీ ఆస్తిని అమ్మేసి పేదలకిమ్ము, అప్పుడు నీకు పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. ఈ పరలోకంలోనికి ధనం ఎలా మారుతుంది అంటే, ఇక్కడ భారతదేశంలో మన వాళ్ళు ఉన్నారు, ఎన్ఆర్ఐ అకౌంట్ ఓపెన్ చేస్తాం ఎవరికి తెలియకుండా. ఎన్ఆర్ఐ అకౌంట్లు ఎలా ఓపెన్ చేస్తామో సీక్రెట్, ఇంటి దగ్గర మన భార్యకి తల్లిదండ్రులకి ఎవరికి తెలియకూడదు. మనకంటూ కొంత సొమ్ము దాస్తాం ఫస్ట్. ఎన్ఆర్ఐ అకౌంట్లు అంటే మరి అదే కథ, భార్యలకి ఇంటికి పంపించేస్తారు. అవునా? కొంతమంది ఎన్ఆర్ఐ అకౌంట్ సీక్రెట్గా ఓపెన్ చేస్తారు. మన దగ్గర చూస్తేనేమో కువైటీ దినార్స్ ఉన్నాయి, ఇండియాలో వాళ్ళకి చూస్తేనేమో ఇండియన్ కరెన్సీ రూపీస్ కావాలి. మరి ఇప్పుడు ఎలాగా? అప్పుడు మనం ఎక్కడికి వెళ్తాము? ఎక్కడికి? ఎక్స్చేంజ్కి వెళతాం. కరెక్ట్, ఎక్స్చేంజ్కి వెళతాం. అంటే మన ధనాన్ని వాడు అక్కడ మారుస్తాడు. ఇక్కడ మనం దినార్స్ ఇస్తున్నాం, అక్కడికి వెళ్ళేటప్పటికి అది రూపీస్ అయిపోతుంది. అలాగే భూలోకంలో ఉన్న ధనం పరలోకం ధనముగా మారాలి అంటే ఏం చెయ్యాలో యేసుక్రీస్తు గారు చెప్తున్నారు. మనలాంటి ఒకడు వెళ్ళి అడిగాడు. మనం చూసారా?
క్రైస్తవులుగా మనం ఏం చేస్తాం? రోజు చర్చికి వెళ్ళొస్తాం, అది వారానికి ఒకసారి చర్చికి వెళ్ళొస్తాం, పొద్దున సాయంత్రం బైబిల్ చదువుతాం, ఆ భయభక్తులు కలిగి ఉంటాం దేవుడి పట్ల, ఉపవాస ప్రార్థనలు చేస్తాం, కోత పండుగలు చేస్తాం, క్రిస్మస్ చేస్తాం, ఈస్టర్ చేస్తాం, అన్నీ చేస్తాం. వాడు కూడా అలాగే ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు. చివరకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు గారు ఏమన్నారంటే, నీ ఆస్తిని మేము బేదలకు ఇచ్చేసే అన్నాడు. ఒక క్రైస్తవుడిగా మనం ఏమైపోతాం? ఆస్తి నమ్మి బేదలకు ఇచ్చేయమంటాడా? గుండెలు చచ్చిపోవండి అక్కడికక్కడే. దేవుడు ఆశీర్వదిస్తాడని మనం 24 గంటలు మోకాళ్ళు వేసి ప్రార్థనలు చేస్తుంటే, కనపడిన పాస్టర్ దగ్గరికి వెళ్ళిపోయి మా బాధలన్నీ తగ్గించరా బాబు అని ఆడి చేతిలో నూనె డబ్బా పెట్టి తల మీద నూనె పోయించుకుని మనం ప్రార్థనలు చేయించుకుంటుంటే, మన ఆస్తిని మీ బెదలకు ఇచ్చేసేయటం ఏంటండి? ఇది అసలు ఎక్కడైనా విడ్డూరంగం? ఆ విడ్డూరంగం లేదా ఇది? క్రైస్తవులు ఆచరించనిది ఇది, క్రైస్తవుల కంటికి కనపడనిది. నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. బీదలు అంటే ఎవరు? ఎవరు బీదలు? ఆలోచించండి. రోడ్డు మీద భిక్షం ఎత్తుకునేవాడు కాదు బీదవాడు అంటే. వాక్యము తెలియని వాళ్ళు, దేవుని జ్ఞానం అందని వాళ్ళు బీదలు. ఆ బీదల కోసం నువ్వు ఖర్చు పెట్టాలి అన్నాడు. అంటే నీ ధనము దేవుని జ్ఞాన విస్తరణకు పనికి రావాలి. అవునా? దేవునికి ఉపయోగపడాలి. అంటే ఇక్కడ మనం ఖర్చు పెట్టే పేదల నిమిత్తం, అంటే వాక్యం లేని వాళ్ళ నిమిత్తం ఖర్చు పెట్టే ప్రతి పైసా మనకి ఎక్కడ జమ అయిపోతుంటుంది? ఏం సిస్టమ్ ఉంది చూసారండి. ప్రియమైన దేవుని పిల్లలు, మీ అందరికీ తెలియని ఒక విషయం చెప్తున్నాను వినండి. మెహబూబాలో క్లాసు నడుపుతున్నాం దాదాపు సంవత్సరం నుంచి. తెలుసా మీకు? తెలుసు మీ అందరికి, చాలా మందికి. మెహబూబాలో రెంట్ పే చేస్తున్నాం. తెలుసు కదా మీ అందరికీ. డబ్బులు ఎక్కడిదో తెలుసా అండి? మీరిచ్చిన డబ్బులేనండి, మీరిచ్చిన డబ్బులే. దాన్ని వేటి కోసం ఉపయోగిస్తున్నానో తెలుసా నేను? ఒకవేళ మిగిలితే కనుక దేవుని జ్ఞానాన్ని ప్రకటింప చేయడానికి ఉపయోగిస్తున్నాను. ఈరోజు అక్కడ క్లాసు జరుగుతుందంటే దానికి కారకులు ఎవరో తెలుసా? మీరేనండి. పరోక్షంగా అక్కడ దేవుని జ్ఞానం ప్రకటించబడుతోంది. అంటే మీరు నాకు ఇస్తున్న ప్రతి పైసా, మీరు నా చేతిలో పెడుతున్న ప్రతి దినార్ నేను పూర్తిగా దేవుని పని నిమిత్తం ఉపయోగిస్తున్నాను. పోయిన సంవత్సరం మీరు అందరూ డబ్బులు ఇచ్చారు లేదా? యానివర్సరీ కోసం అందరూ మీ త్యాగాలను, మీ కష్టాలను ఇచ్చారు. నేను వీటన్నిటినీ డాడీ గారికి పంపించాను. అక్కడ ఆయన ఏం చేస్తున్నాడో, శభాష్, మంచి టయానికి మీరు డబ్బులు పంపించారని ఒక పెద్ద కారు కొనుక్కుని, ఒక పెద్ద బంగ్లా కొనుక్కుని అందులో పడుకుంటున్నాడా? లేదండి. దేవుని జ్ఞానాన్ని నేర్పించటానికి అక్కడ ఒక కళాశాలను, రెసిడెన్షియల్ యూనివర్సిటీని కడుతున్నారు. అక్కడ ఒక 200 మంది పిల్లలు చదువుతున్నారు ఇప్పుడు. తెలుసా మీకు? వాళ్ళకి నెలకు 2 నెలలకు కొన్ని లక్షల రూపాయలు, 2 లక్షలు ఎంత ఖర్చు అవుతుందటండి. నెలకి 2 లక్షలు కావాలటండి. ఏమండి? అందరూ తీసుకెళ్ళి అందులో జాయిన్ చేశారు. కొంతమంది మేము అంత డబ్బులు ఇచ్చుకోలేమండి, ఓకే కొంత తగ్గించారు. మొత్తానికి అందరూ పట్టుకెళ్ళి అందులో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన వాళ్ళు ఎవరో డబ్బులు ఇవ్వట్లేదంటండి. ఎక్కడి నుంచి తెచ్చి పెంచుతారు? 200 మందికి భోజనం పెట్టడం అంటే మాటలా అండి? అవునా? మొన్న చాలా బాధపడ్డాడు ఆయన నాతో చెప్పి, నాయన ఎవరు, సుమంతతో కూడా చెప్పాడు, ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు నాయన, సరిగ్గా నేను ఎక్కడి నుంచి తెచ్చిపెట్టను, వచ్చే సంవత్సరం బ్యాచ్ని ఆఫ్ చేసేద్దాం అనుకుంటున్నాను అన్నాడంట. మరి జనం పెరిగిపోతే ఎక్కడి నుంచి తెస్తారు డబ్బులు వెళ్ళు? అవునా కదా? ఇన్స్టాల్మెంట్ల మీద కడతామన్న వాళ్ళు కూడా కట్టట్లేదు నాయన, అలా అని చెప్పి నేను వాళ్ళు పంపించేసేయలేను కదా. అవునా? మీరు ఇచ్చిన డబ్బులు దానికోసం ఆయన ఉపయోగించారు. వచ్చే వారం ఆయన మాట్లాడతారు, మీరు విందురు. కానీ తండ్రి గారు మాట్లాడబోతున్నారు వచ్చే వారం మనల్ని ఉద్దేశించి. ఓకేనా అండి? ఇలా మనం దేవుని కోసం ఖర్చు పెట్టే ప్రతి పైసా, వాళ్ళు పేదవాళ్ళు అండి పాపం, దేవుని జ్ఞానం లేని వాళ్ళు. ఆ పేదలకు ఆయన దేవుని జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు. ఈ కువైట్ దేశంలో ఉన్న పేదలకు నేను దేవుని జ్ఞానాన్ని ప్రకటిస్తున్నాను. ఎంతో మంది దేవుళ్ళలోనికి వస్తున్నారు. ఇప్పుడు సాల్మియాలో క్లాస్ ఓపెన్ చేసాం. దానికి నెలకయ్యే ఖర్చు ఎంతో తెలుసా అండి? 100 దినార్లు. ఒక నెలకి కువైట్ దేశంలో మన క్లాసులు జరగడానికి అవుతున్న ఖర్చు ఎంతో తెలుసా అండి?
అక్షరాల 250 దినాలు. మీరు ఎంత తెస్తారు ఇప్పుడు ఆలోచించండి. మీరు ఇచ్చే డబ్బులు సరిపోవట్లేదండి. ప్రతి నెల నేను ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాను. ఏం చేయాలి అర్థం కాక తెలుసా? ట్రాన్స్పోర్ట్కి డబ్బులు కట్టాలి, మెహబోలా రెంట్ పే చేయాలి, సాల్మియా కొత్తగా ప్రారంభించి అక్కడ రెంట్ పే చేయాలి, అబ్బాసియా రెంట్ పే చేయాలి. ఎలా అవుతుందండి? ఇంకొక విచిత్రమైన విషయం చెప్పమంటారా? వచ్చే నెల కాక పై నెలలో మనం యానివర్సరీ పెట్టుకోబోతున్నాం. నేను 2 నెలల క్రితం అనౌన్స్ చేశాను. 2 నెలల నుంచి డబ్బులు ఇవ్వడం మానేశాను. అంటే ఈ డబ్బులు పోగు చేసి వచ్చే వారం పట్టుకొచ్చి నా చేతిలో పెడతారనమాట. మరి 2 నెలల మెయింటెనెన్స్ ఎలా? మీ గురించి చెప్తుంటా. డబ్బులు ఇవ్వడం మానేశారు అందరూ. మరి ఎలా మెయింటైన్ చేయను నేను? తాలో ఏదో మొత్తానికి తిప్పలు పడి ప్రతి నెల కిరణ్ గారు నన్ను అడుగుతాను, సురేష్ గారు డబ్బులు ఉన్నాయా అద్దె కట్టడానికి? ప్రతి నెల అడుగుతాయి కిరణ్ గారు. ఈ నెల ఒక నెల ఆయన దగ్గర 50 దినాలు తీసుకట్టాను. దీని అంతే తెలుసా అండి మీకు? డబ్బులు లేకపోతే చెప్పండి, నేను ఒక 50 దినాలు ఇస్తాను. మొన్న రెంట్ కట్టినప్పుడు ఏ కిరణ్ గారు? ఆలోచించండి. మనం దేవుడు కోసం ఖర్చు పెట్టే ప్రతి పైసా పరలోకంలో మనకి జమ అయిపోతూ ఉంటుందండి. ఎంత మహాభాగ్యం! మీరందరూ ఎవరనుకుంటున్నారు? ప్రపంచంలోనే ధనవంతులు. తెలుసా మీకు? మీ డబ్బులు నా దగ్గర ఉంటే డాడీ గారికి పంపిస్తాను నేను. వెంటనే ఆయన పొంగిపోతాడో. వచ్చే వారం చూద్దరు గారి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా అండి? దేని లెక్క దానికే వేస్తాను. దేని లెక్క దానికే ఉంటుంది. అది ఇది కలిపి మొత్తం మిక్స్ చేయను. దేని దానికి డివైడ్ చేసి జాగ్రత్తగా మీ సొమ్ముని ఎక్కడికక్కడ మీకు ఉపయోగపడేలా చేస్తాను. నాకు అవసరం లేదు. మీకు ఒక భయంకరమైన విషయం చెప్తానండి. డబ్బు సంపాదన మీద ఆడవాళ్ళ మనసు ఎలా ఉంటుందంటే, కన్న తల్లిగా తల్లి ఆలోచించే పద్ధతి వేరుగా ఉంటుంది. మా అమ్మగారు మా మావయ్య దగ్గర 40,000 రూపాయలు అప్పు తీసుకుని విశాఖపట్నానికి 40 కిలోమీటర్ల దూరంలో గవర్నమెంట్ కట్టి అమ్మే ఇల్లుని ఒకదాన్ని కొనేసింది ఆవిడ 40,000 పెట్టి. మిగిలిన 40,000 ఇన్స్టాల్మెంట్లో కట్టాలట. సంవత్సరం తర్వాత ఈ విషయం నా దగ్గరికి వచ్చింది. చెప్పలేదు నాకు. మా ఆవిడికి చెప్పిందంట, అమ్మ నువ్వు మాత్రం వాడికి చెప్పకో, ఇది విషయం, చెబితే అసలు ఊరుకోవడం. నా దగ్గరికి వచ్చిందంట. సరే అయితే మరి మనం అంతకన్నా ముదురులేం కదండి. నువ్వు పరలోకం వెళ్ళాలనుకుంటున్నావా అన్నాను. వెళ్ళాను. సరే అయితే ఇప్పుడు మా అమ్మగారు కొంతవరకు బాగానే దారిలోకి వచ్చారండి. ఆవిడ కూడా దేవుని సువార్త చేస్తుంది. పనులన్నీ బాగానే ఉన్నాయి దేవుని మార్గంలో. డాడీ గారి దగ్గరికి వెళ్తున్న ప్రతి వారం వాక్యం నేర్చుకుంటుంది. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే నీకున్న చివరి అవకాశం ఆ ఇల్లుని అమ్మేసి పట్టుకెళ్ళి డాడీ గారికి ఇచ్చేయాలి. డబ్బు పట్టుకెళ్ళి డాడీ గారికి ఇచ్చేయాలి. ప్రస్తుతానికి ఆ ప్రయత్నంలోనే ఉన్నారండి. ఏమండి, కనీసం 2,80,000తో పెట్టుకున్నది 2 లక్షలైనా సరే వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశాం. రావట్లేదు. 1,20,000, 1,30,000 అయినా సరే పర్లేదు, అమ్మేసి ఎంతకో కొంతకన్నాను. నువ్వు చచ్చిపోయేలోపు అది నీకు కలిసి రావాలి. నీ డబ్బు నీకు, అది నాది కాదు. నీ డబ్బు నీకు కలిసి రావాలి. అంటే నా డబ్బులతో ఆవిడ ఇన్స్టాల్మెంట్ కట్టి ఇదంతా జరిగిపోయిన తర్వాత నాకు తెలిసింది. అది నీకు ఉపయోగపడాలి. ధనము నీకు ఉపయోగపడాలి. నీ ధనము నీకు ఉపయోగపడాలి. పడనప్పుడు అది వేస్ట్. దానితో మన ప్రాణం తీసుకోకూడదండి. ధనముతో మన ప్రాణం పోసుకోవాలి. ఆవిడ చచ్చిపోయేలోపు అది అమ్మేసి పట్టుకెళ్ళి తండ్రి గారి పాదాల దగ్గర పెట్టాలనేది నా కోరిక. తద్వారా అయినా సరే దేవుడు పరలోకం ఇస్తాడనేది నా ఆశ. ఎందుకండి, మనం అందులో ఉండం కదా అమ్మా అన్న. మనం అందులో ఉండంగా మనకెందుకు? అది కాదురా, నువ్వు వచ్చేసిన తర్వాత ఒకవేళ నీకు అది అక్కడ ఉండడానికి వీలుగా లేకపోతే, అప్పట్లో మాటలు, నువ్వు అది అమ్మేసి నువ్వు మోటార్ సైకిల్ మీద తిరగలేవు కదా, నీకు చలిగాలి పడదు కాబట్టి ఏ కారణం కొనుక్కుంటావేమో అనుకున్నాను. నాకు అవసరం లేదు. నాకు అవసరమని అన్ని దేవుడు ఇస్తాడు. ధనము మనిషిని నాశనము చేస్తుందండి, ఆస్తులు. దేవుని పిల్లారా, కాబట్టి మన సొమ్ము, మనం దేవుడికి ఖర్చు పెట్టే ప్రతి పైసా పరలోకంలోకి మారిపోతుంటుంది ధనముగా. ఎంత సిస్టం పెట్టాడండి. అంటే దేవుడి మీద నమ్మకం లేదా? ఉందా లేదా? మరి ఉన్నప్పుడు పరలోకమందు మీరు ధనాన్ని కూర్చుకోండి అనే మాటను ఎందుకు నమ్మలేమండి మనం? అదే దేవుడు మనల్ని ఆశీర్వదించేస్తాడంటే నమ్ముతావు నమ్మవా? ఆశీర్వదిస్తాడు. దశం భాగాలు ఇవ్వండి అంటే ఇచ్చేస్తారు. మళ్ళీని
ఏ కోరికతో ఇచ్చేస్తారు వీళ్ళు? తర్వాత కురిసేద్దు అనుకునే దురాశతోనే ఇస్తున్నారో తప్పించి మనకున్నది త్యాగపూరితంగా దేవుడికి ఇవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళు ఎవరండి? అవునా కదా? దేవుని పిల్లలు ఆలోచించండి. పరలోకంలోనికి ధనము మారే మార్గం అండి. ధనము మారే మార్గం. వీళ్ళు డబ్బు సంపాదించి ఏమని చెప్తారు? అది దేవుడిచ్చిన ఆశీర్వాదం అంటారు. లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనం చూడండి ఏమంటున్నాడు. చూడండి, మీరు ఏ విధమైన లోభం అంటే ఏంటో తెలుసా అండి? లోభం అంటే ఏంటి? పిసినారితనం. కరెక్ట్. లోభము అంటే పిసినారితనము. పిసినారితనానికి దేవుడి విషయంలో అవకాశం ఇవ్వకండి. జాగ్రత్త సుమా, జాగ్రత్త పడండి. ఒకని కలిమి విస్తరించుట. నీ ధనం పెరుగుతుందా? నీ స్టేటస్ మారుతుందా? నీ జీతం పెరుగుతుందా? నీకు డబ్బులు కలిసి వస్తున్నాయా? నీ ఆస్తులు పెరుగుతున్నాయా? నువ్వు అయిపోయావన్నాడంతే దేవుడు. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. నువ్వు అయిపోతున్నావు అన్నాడు అంతే. అంతే కదండి. ఒంట్లో రోగాలు పెరుగుతున్నాయి అనుకోండి, మనకి చావు దగ్గరికి వస్తున్నట్టు లెక్క. అవునా? మన దగ్గర డబ్బు పెరిగిపోతుంది అనుకోండి, మనకు ముంచుకొస్తున్నట్టు లెక్క. అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని పిల్లారా, అర్థం చేసుకోండి. దేవుడి కోసం మనకున్న ధనాన్ని వినియోగిస్తే అది పరలోకపు ధనముగా మారుతుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనం. ప్రపంచ మానవాళి జ్ఞానానికి అందని ఉన్నతమైన మాటలను దేవుడు మాట్లాడతాడండి. మనకి పుట్టే పిల్లల గురించి మనం చాలా ఉన్నతంగా ఆలోచిస్తాం. అవునా కదా? మనం ఎంత పేదవాళ్ళమైనా, మనం ఎంత చదువు లేని వాళ్ళమైనా మన పిల్లలు బాగా చదువుకోవాలి, మనం పేదగా బ్రతికినా మన పిల్లలు గొప్పగా బ్రతకాలి అని అనుకుంటాం. కానీ దేవుడు ఆయన పిల్లలమైన మన గురించి ఆయన స్థాయిలో ఆలోచిస్తాడు. అది ఆయనకున్న గొప్పతనం. చూడండి అక్కడ ఏం జరిగిందో. యేసు బేతైనలో కుష్ఠరోగి అయిన సీమోని అంటున్నప్పుడు ఒక స్త్రీ మిక్కుల విలువగల అత్తరు బుడ్డి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుని ఉండగా దానిని ఆయన తల మీద పోసెను. అత్తరు బుడ్డి తీసుకొచ్చి తల మీద అలా వంపిందటండి. శిష్యులు అది చూసి, ఈడున్నాడు కదా, యువతగాడు ఉన్నాడు కదా, శిష్యులు దీన్ని చూసి కోపపడి, ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మే బీదలకి ఇవ్వచ్చునే అనిది. యేసు ఆ సంగతి తెలుసుకుని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేసింది. ఏంటో తెలుసా అండి? ఎంతో విలువైన పెర్ఫ్యూమ్ బాటిల్ పట్టుకొచ్చి ఆయన నెత్తి మీద అలా వంపేసిందండి. ఎవరి కోసం ఇచ్చింది? యేసుక్రీస్తు ఎవరని, దేవుని కోసం నా కష్టార్జితాన్ని నేను ధారపోస్తాను అన్నదండి. ఏమైనా ఆశించిందండి దేవుడి నుంచి? ఏమీ ఆశించలేదండి. తన ధనాన్ని, తన ఆస్తిని అమ్మి మిక్కుల ఏమన్నాడండి, మిక్కిలి విలువ అన్న. మామూలు చూడండి, సెంటు బాటిల్ మిక్కిలి విలువ అంట. ఈరోజు చిన్న చిన్న సెంటు బాటిల్ కోయిటల షాపులోకి వెళ్ళి చూస్తే తల తిరిగిపోతుంది మనకి దాని రేట్లు చూసి. అవునా? ఆ రోజుల్లో మిక్కిలి విలువగా అంటే ₹1,00,000 ఉండొచ్చు. ఎందుకంటే శిష్యులే కల్పించుకుని మాట్లాడారంటే చాలా విలువైందన్నమాట అది. ఒకవేళ నిజంగా దాన్ని నమ్మితే ఎంతో డబ్బు వచ్చిందనమాట. కాదు పిచ్చోళ్ళారా, ఎవరికి చేసింది అనుకుంటున్నారా? నేనెవరు అన్నది ఆమె గుర్తించింది. నేను సాక్షాత్తు దేవుడను. అంటే దేవునికి మన ధనాన్ని ఉపయోగించాలి. అవునా కదా? అవునా? మన డబ్బుతో దేవుడు సంతోషిస్తున్నాడంటే అంతకన్నా కావాల్సింది ఏముందండి? అవునా? మన ధనము దేవుని పనికి ఉపయోగపడుతున్నప్పుడు, ఏమండి మీకు అందరికీ ఒక బాధాకరమైన విషయం చెప్తాను నేను. సాధారణంగా డాడీ గారికి నేను పని ఉంటే తప్ప ఫోన్ చేయనండి.
నేను పని ఉంటే తప్ప నేను ఫోన్ చేయనండి. అంటే దీన్ని మరొక రకంగా ఎవరు ఆలోచించకండి దయచేసి. మనకు ఎవరైనా డబ్బు ఇస్తారు, మనకి సహాయం చేస్తారు అని మనం అనుకున్నప్పుడు ఆ వ్యక్తి కలవగానే మనం కొంచెం గౌరవంగా మాట్లాడతాం, కంగారు పడి. ఆయన మనం గౌరవిస్తాం. మరొక రకంగా ఎవరు భావించకండి, అన్యదా భావించొద్దు దయచేసి. మన యానివర్సరీ అయిన తర్వాత లాస్ట్ ఇయర్ నేను డాడీ గారికి ఫోన్ చేసి నాయన చెప్పిన ఆయన ఎలా ఉన్నావు, ఆయన అదొక టైపులో మాట్లాడండి. నాకు గుండెంత బాధ అయిపోయిందండి, చాలా బాధపడ్డాను నేను. ఎందుకంటే దేవుడి పని చేద్దాము అని తపనతో ఉన్న ఒక వ్యక్తి దానికి అవసరమైన డబ్బులు ఎవరిస్తారా అని ఎదురు చూస్తున్నాడంటే నిజంగా ఆఫ్టర్ ఆల్ ఒక సురేష్, ఆయన ముందు చిన్న పురుగుకైనా ఒక విలువ ఉంటుందేమో, ఆయన ముందు నాకు అసలు విలువ ఉండదండి. అంత ఉన్నతమైన వ్యక్తి. నాయన చెప్పు నాయన అనేటప్పటికి చాలా బాధ అనిపించిందండి నాకు. మనిషి ఎంత తపన పడుతున్నాడు దేవుడి కోసం, ఎవరు సహాయం చేస్తారా అని ఎదురు చూస్తున్నాడు ఆయన. ఒకసారి మీతో చెప్పినట్టు కదా కిరణ్ గారి విషయాన్ని, చాలా బాధపడ్డానండి నేను నిజంగా. ఏమంటే దేవుడి పని చేద్దామంటే ఈ రోజున ఆయనకు కలిసి వచ్చేవాడు ఎవరు లేరు తెలుసా అంటే, ఎవరు లేరండి. దేవుని పిల్లల్ని పెంచుదాం, దేవుని పిల్లల్ని జ్ఞానంలో నడిపిద్దాం, దేవుని జ్ఞానాన్ని ప్రపంచంతో ప్రకటిద్దాం అని మనిషి రగులుతున్నప్పుడు, 24 గంటలు అదే ఆలోచనలో ఆయన ఉన్నప్పుడు, తన జీవితం అంతటిని దానికోసమే ధారపోసినప్పుడు మనం మన చేతిని ఆయనకు అందించలేకపోతే ఈ బ్రతుకులో ఈ కాలంలో దేవుని రాజ్య సువార్త ప్రపంచంలోనికి వెలుగు చూస్తున్నప్పుడు 2000 సంవత్సరాల క్రితం దేవుడు ప్రారంభించిన ఈ విప్లవానికి దేవుడు మళ్ళీ ఊపిరిని పోసి ఒక మహానాయకుని ఈ ప్రపంచంలో నిలబెట్టినప్పుడు ఆయన చేస్తున్న పనిలో మనం భాగస్వాములు అవుతున్నాము అంటే దేవుని రాజ్య నిర్మాణంలో, దేవుని రాజ్య విస్తరణలో మనము కూడా పాత్రధారులం, భాగస్వాములం అవుతున్నాము అంటే నిజంగా దేవుడు మన పట్ల చూపిన ప్రేమ, మనకు ఇచ్చిన ఈ అవకాశం ప్రపంచంలో ఉన్న కోట్ల మందికి లేనిదండి. తెలుసా మీకు ఆ సంగతి? మనతో పాటు ఈ భూప్రపంచం మీద ప్రస్తుతానికి ఎంతమంది బతుకుతున్నారు? 750 కోట్లు. అవునా? 750 కోట్లలో దేవుని ఆశయాలను తెలుసుకుని ఆయన కోసం తమకు ఉన్నదాన్ని కొంతైనా ఖర్చు పెట్టేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరున్నారంటే మనమేనండి. ఈ కాలంలో పుట్టిన మనం, తండ్రి గారిని పుట్టించిన కాలంలో పుట్టిన మనం, ఆయన పుట్టిన భాషలో పుట్టిన మనం, మన జన్మ ధన్యం అండి. ఎప్పుడంటే ఆ దేవుని రాజ్య నిర్మాణంలో మన పాత్ర మనం పోషించినప్పుడు, మన ప్రాణం పోయేంత వరకు మన పాత్ర మనం పోషించినప్పుడే మన జన్మ ధన్యం. నిజంగా ఆలోచించండి. ధనాన్ని కూర్చుకోవటం కాదండి. నిజంగా ఆయన పరిస్థితి చూసి నాకు చాలా బాధపడ్డానండి. ఏంటిది నిజంగా, ఆయన అంత ఇదవుతున్నారు, ఎవరు సహాయం చేస్తారా అని నిజంగా ఆయన నోరు తెరిచి అడగడండి. ఏ విషయాన్ని అడగడండి అసలు ఆయన నోరు తెరిచి. మనమే అర్థం చేసుకుని ఇవ్వాలి. ఎందుకు ఆ పరిస్థితి ఆయనకి? ఏం పట్టింది? ఆయన తినేసి శుభ్రంగా పడుకోలేడా? ఈ వయసులో అంత కష్టం అవసరమా అంటే? మనిషి మొత్తం పాడైపోయాడు, ఎక్కడికక్కడ నలిగిపోయాడు డాడీ గారు. పూర్తిగా రూపం మారిపోయింది ఒక్కసారిగా. 2-3 సంవత్సరాలు ఎప్పుడైతే దీన్ని ప్రారంభించాడో ఆయన రూపంలో మార్పు వచ్చేసింది పూర్తిగా. ఒక్కసారిగా 10-15 ఏళ్ళు పెరిగిపోయినట్టు ఆయన వయసు, ఆయన మొత్తం ఫేసు గీసన్నీ మారిపోయినాయి. ఈ పరిస్థితుల్లో మనమన్నా ఆదుకోకపోతే, మనమన్నా మన బ్రతుకులను దేవుడికి అంకితం చేయకపోతే ఇంకెందుకు చెప్పండి? ఒకని కలిమి విస్తరించుట అతని జీవానికి మూలం కాదంటాడండి దేవుడు. వీళ్ళు చూస్తే అది దేవుడిచ్చిన ఆశీర్వాదం అంటారు వీళ్ళు. దేవుని పిల్లారా ఆలోచించాలి మీరు అందరూ దయచేసి. ఏం చూసాం ఇప్పుడు మనం? మత్తయి సువార్త చూసాం. ఆలోచించండి, ఇంకా చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి. తమకున్న ధనాన్ని అమ్మి ఇచ్చారు మొదటి శతాబ్దంలో ఉన్న అపోస్తలులు, శిష్యులు, మొదటి శతాబ్దపు క్రైస్తవులు. బర్నబా అనే సంగతి, బర్నబా గురించి మనకు తెలుసు కదండి. తనకున్నదంతా అమ్మేసి అపోస్తలుల పాదాల యొద్ద పెట్టినవాడు. అవునా కదా? మొదటి సంఘంలో ఉన్నవాళ్ళు తమ స్థిర ఆస్తులను అమ్మి
అపోస్తలుల పాదాల యొద్ద పెట్టారు. ఏమంటే అమ్మి దేవుని కోసం ఉపయోగిస్తుంటే వాటిని సాక్ష్యాలుగా దేవుడు బైబిల్లో రాయించి మనల్ని చదువుకోమని మన చేతికి ఇస్తే వాటిని పట్టుకు తిరుగుతున్న మనము వాటిని ఏనాడు చదవక ఏమండి దేవుడిని డబ్బులు ఇమ్మని అడగటం ఏంటంటే అది దేవుని ఆశీర్వాదం అనటం ఎంతవరకు న్యాయం ఆలోచించండి. దేవుని పిల్లారా ఆలోచించండి. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోండి, అక్కడ చిమ్మెట కొట్టదు, తుప్పు తినివేయదు. ఇంకేమన్నాడు? దొంగలు వచ్చి కన్నము వేయరు. పైగా ఇక్కడ బ్యాంకులు 10% వడ్డీ ఇస్తున్నాయేమో, దేవుడు ఎంత శాతం వడ్డీ ఇస్తాడో తెలుసా అండి? 100% ఇస్తా అన్నాడు. 100% వడ్డీ ఇచ్చి ఒక బ్యాంకును చూపించండి. నూరు శాతం వడ్డీ ఇచ్చే బ్యాంకును చూపించండి. మేము 10%, మేము 11%, మేము 12% అంటున్నారు. కానీ దేవుడు 100% ఇస్తానంటాడు. వడ్డీ 100% ఇస్తాను, చూసుకో ఛాన్స్ అన్నాడు. ఏమండి ఆలోచించండి. మీ ధనాన్ని ఎక్కడ దాచుకుంటారు? పరలోకంలో ధనం కూర్చుకొని తిరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని ఉపయోగించుకునే వాళ్ళు అవుతారా? లేదా పరలోకంలో ధనాన్ని కూర్చుకోవడం ద్వారా అక్కడికి వెళతారా? ఈ భూలోకంలో ధనాన్ని కూర్చుకుని ఇక్కడే చచ్చి ఇటు నుంచి ఇటే నరకానికి వెళ్ళిపోతామా? ఆలోచించండి. ఎందుకంటే వచ్చే వారం మనం చేయబోయే కార్యక్రమం అలాంటిది. మనం బ్రతుకులు వచ్చే ఒక వారంతో మీరు ఎవరు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా నేను బ్రతుకున్నంత వరకు నా శక్తి మేరకు నేను చేసుకుంటూ వెళ్తానండి. ఎందుకంటే నేను పరలోకం వెళ్ళటం నాకు ముఖ్యం, దేవుని పనికి సహాయపడటం నాకు ముఖ్యం. కాబట్టి మీ వంతు బాధ్యతగా నా గురించి కాదు, నాకు మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ సొమ్ము నేను తిన్నా నాకు అవసరం లేదు కూడా. మీ బాధ్యతలను మీరు నెరవేర్చండి. వచ్చే వారం తండ్రి గారికి మన ధనాన్ని పంపబోతున్నాం. అది ఆయన పిల్లల కోసం ఉపయోగిస్తారు, దేవుని జ్ఞానాన్ని ప్రకటించడానికి ఉపయోగిస్తారు. అది మనకు పరలోకపు ధనముగా మారుతుంది. పరలోకపు ధనముగా ఇప్పటికే ఇచ్చారు కొంతమంది. మనలో ఉన్న వెంకటరమణ గారు ఇచ్చారు, జాన్సన్ గారు ఇచ్చారు, మన డేవిడ్ గారు ఇచ్చారు, కమల్ ఇచ్చాడు. నా వంతుగా నేను 1,00,000 రూపాయలు, కమల్ 1,00,000, డేవిడ్ గారు 50,000, జాన్సన్ గారు 50,000, కిరణ్ గారు 50,000, వెంకటరమణ గారు 20,000 25,000 ఎంతో ఇచ్చారు. శామ్యుల్ గారు ఎప్పుడో ఇచ్చేశారు. శామ్యుల్ గారు ఎప్పుడో. మీ బాధ్యతలు మీరు నిర్వర్తించండి. పరలోకములో ధనం కూర్చుకోండి, పరలోకానికి వెళ్ళే మార్గాన్ని స్థిరపరచుకోండి. కళ్ళు మూసుకోండి. పరలోకమందున మా తండ్రి, మా బ్రతుకుల గురించి తండ్రి మీరు ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వచ్చారు. మేము ఏ మార్గాల్లో నాశనం అయిపోతామన్నది కూడా చెప్పారు. మీరు ఏ విషయం మీద అయితే పర్టికులర్గా మాట్లాడారో అదే విషయం మీద ప్రపంచం అంతా తప్పుదారి పట్టింది. ఏదైతే వద్దని చెప్పారో దాన్నే చేస్తున్నారు. ఎక్కడ ధనం కూర్చుకోమన్నారో అక్కడ కూర్చుకోవట్లేదు, ఎక్కడ కూర్చుకోవద్దని చెప్పారో ఈ ప్రపంచం అంతా అక్కడే కూర్చుకుంటోంది. మీ మాటతో విభేదిస్తుంది తండ్రి. అయితే ఈ కాలంలో మీరు పుట్టించిన మేము మీ జ్ఞానాన్ని నేర్చుకుని మీ ఆశయాలకు మీ ఆశలకు అనుగుణంగా తండ్రి బ్రతికి పరలోకమందు మేము ధనం కూర్చుకొని మీ దగ్గరకు వచ్చేసే భాగ్యాన్ని ఇవ్వండి. ఎందుకంటే నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడే ఉండునన్నారు. పరలోకంలో మేము ధనం కూర్చుకుంటే మా హృదయం ఎప్పుడూ మీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. నా ప్రభువా, మీ పిల్లలందరూ విన్నారు. మరి ఎంతవరకు ధనాన్ని సమకూర్చుకుంటారు అనేది మీకు తెలియాలి, వాళ్ళకి తెలియాలి. ఎవరి కష్టం వారికే ప్రతిఫలాన్ని ఇస్తుంది తండ్రి. ప్రపంచంలో మేమే మీ దగ్గర ధనాన్ని దాచిన గొప్ప వాళ్ళంగా ఉండాలని అనుకుంటున్నాను. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకొని గొప్పవాళ్ళుగా చలామణి అవుతున్నప్పుడు పరలోకము అనే బ్యాంకులో తండ్రి మీ దగ్గరున్న సేఫ్ లాకర్లో మేము డబ్బులు దాచుకుంటాం. దాచుకునే వారముగా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాం తండ్రి. మా పనిని బట్టి మీరు మాకు సహాయకులుగా ఉండి నడిపించండి. ఎందుకంటే మీ దగ్గర దాచుకుంటే దొంగతనం జరిగే అవకాశాలు ఉండవు, అది పాడైపోదు కదా, మాకే పనికి వస్తుంది.
దేవా, ఈ విషయాలను మీ పిల్లల మనసులో ఉంచుకొని విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా వాక్య ప్రకారం ప్రవర్తించే భాగ్యాన్ని ఇవ్వండి. వచ్చే వారం జరగనున్న కార్యక్రమంలో మీరు తోడుండండి. మీ పిల్లల మనోనేత్రాలు వెలిగించండి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ సువార్తలు తండ్రి మీరు సహాయకులుగా ఉండి నడిపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. మీ దయ, మీ కృప, మీ అనుగ్రహంతోనే తండ్రి మేము ఈ దేశంలో ఈ సువార్తను ప్రకటించగలుగుతున్నాం. తండ్రి, కొత్తగా ప్రారంభించిన సాల్మియా, అలాగే కొత్తగా ప్రారంభించిన ఫర్వానియా తరగతులను మీరు అభివృద్ధి పరచండి తండ్రి. చిట్టుబాబు గారు మరియు వారి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా తమ కష్టార్జితాన్ని త్యాగం చేసి ఫర్వానియాలో తరగతులు ప్రారంభించారు. దాన్ని అభివృద్ధి పరచండి తండ్రి. వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని దయచేయమని, అనేక మంది ఆత్మలు అక్కడి నుంచి రక్షింపబడే అవకాశాన్ని మనం వేడుకుంటున్నాం. మీ పిల్లలందరినీ భద్రంగా ఇళ్లకు చేర్చమని, చిన్ని ప్రార్థనను అంగీకరించమని క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం కన్న తండ్రి.